సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. దైవానుగ్రహం కార్యక్రమానికి స్వాగతం. ప్రెసెంట్ మనతో ఉన్నారు త్రివర్ణ గురుపీఠం హీలింగ్ కర్మ గైడింగ్ సోల్ ఆస్ట్రాలజర్ హరిత గోగినేని గారు. కర్మ సిద్ధాంతం గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఈ మధ్య కాలంలో కర్మ సిద్ధాంతం ఎక్కువగా వింటూ ఉన్నాం. చాలా మంది కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడుతూ ఉన్నారు. అండ్ మీరు కూడా చాలాసార్లు మాట్లాడారు. అసలు ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్లో కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతవరకు ఉందంటారు? చాలా ఉంది. ఎందుకంటే మేము బిలీవ్ చేసేది ఏంటి అంటే మనిషి యొక్క జీవితం మొత్తం కూడా ఆ కర్మ సిస్టంలోనే రన్ అవుతూ ఉంది. సో బేస్డ్ ఆన్ పాస్ట్ కర్మనే ప్రజెంట్ లైఫ్ ఆధారపడి ఉంది. అండ్ ఏదైతే ఇప్పుడు గ్రహాలు అవన్నీ కూడా దానికి తగ్గట్లే కూర్చొని ఒక మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. కాబట్టి ఈ కర్మని ఎంత తగ్గించుకోగలము అనేది చూసుకొని అట్లీస్ట్ ఫ్యూచర్ కర్మ బ్యాడ్గా జనరేట్ చేసుకోకుండా చూసుకొని ఈ లైఫ్ ఎంతో కొంత బెటర్ చేసుకొని ఓకే మనకి తెలియని లైఫ్ అయినా రేపు మళ్ళీ పుట్టి మళ్ళీ ఇదంతా అనుభవించటం ఎందుకు అనుకుంటే అట్లీస్ట్ నెక్స్ట్ లైఫ్ కూడా బెటర్ చేసుకోవడానికి ఈ లైఫ్లో మన చేతుల్లో అవకాశం ఉంది అనమాట. సో అందుకనే కర్మ సిద్ధాంతాన్ని కొంచెం అర్థం చేసుకొని ప్రజెంట్ లైఫ్ని మనం ఎంతో కొంత సెట్ చేసుకోవటమే కాకుండా ఫ్యూచర్ అంటే మనకి తెలియని నెక్స్ట్ లైఫ్ కూడా బెటర్ చేసుకునేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. చాలామంది పెద్దవాళ్ళు నా కర్మ ఇంకా నా జీవితం ఇంతే అని అంటూ ఉంటుంటారు. ఈ మధ్య కాలంలో ఎట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయో చూస్తున్నారు. ముఖ్యంగా భార్యాభర్తల విషయంలో కొంతమంది భార్యాభర్తల్లో ఒకరు మంచి వాళ్ళు కాదనుకోండి, కొంతమంది కాంప్రమైజ్ అయ్యి బతుకుతూ ఉంటారు వాళ్ళకి పిల్లలు ఉండడం వల్ల. కొంతమంది ఏమో నేనెందుకు కాంప్రమైజ్ అవ్వాలి అని అనుకుంటూ ఉంటారు. అంటే నా కర్మలో ఇంతే రాసి పెట్టుంది, నేను అనుభవించాలి అని అనుభవించడం బెస్టా, లేకపోతే నా జీవితం ఇంకొకరి కోసం సాక్రిఫైస్ ఎందుకు చేయాలి అనుకొని తనకు నచ్చినట్టుగా ఉండడం బెస్టా? మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? యాక్చువల్గా ఇక్కడ 2 థింగ్స్ ఉంటాయి ఉదయశ్రీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక భార్యాభర్తల బంధం అనేది కూడా రుణానుబంధం కర్మ సిద్ధాంతం ప్రకారమే ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మంచి చెడులు అనేది ఎప్పుడూ కూడా శాశ్వతం కాదు. ఎందుకు అంటే వాళ్ళ గ్రహాల అనుగ్రహం బట్టి ఆ మనిషి అప్పుడు ఎలా ప్రవర్తించాలి అనేది ఆధారపడి ఉంటుంది. అది కూడా ఎదుటి వ్యక్తి గ్రహాలను బట్టి. కాబట్టి ఇదేంటంటే కొంచెం టిపికల్ సబ్జెక్టు. బట్ సింపుల్గా మనం మాట్లాడుకుంటే ఒక భార్యాభర్తలు అంటే ఒక అమ్మాయి అబ్బాయి కలిసి పెళ్లి చేసుకోవటానికి కూడా ఒక రుణానుబంధం కర్మ సిద్ధాంతం అనేది ఫస్ట్ ముడిపడి ఉంటుంది. వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు సంతోషంగా ఉండాలా లేదా అనేది వాళ్ళ గ్రహాల స్థితిగతులను బట్టి ఉంటాయి. ఆ గ్రహాల స్థితిగతులు ఎలా వచ్చినాయి అనేది మనం మాట్లాడుకుంటానంటాం. కర్మానుసారం వాళ్ళ గ్రహాల స్థితిగతులు వస్తాయి అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఒకరికి పెళ్ళయి అమ్మాయి అయినా అబ్బాయి అయినా సంతోషంగా లేరు అంటే 100% వాళ్ళ సెల్ఫ్ కర్మ బట్టే వాళ్ళు సంతోషంగా ఉండరు తప్ప ఎదుటి వాళ్ళని ఇందులో బ్లేమ్ చేసేదానికి చాలా తక్కువ ఆవశ్యకత ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే సరే దాంట్లోంచి మనం ఎట్లా బయటకు రావాలి అనే పాయింట్ మనం మాట్లాడుకుంటే ఒకటి ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళది ఏదైతే బ్యాడ్ వాళ్ళ లైఫ్లో ఏదైనా ఇబ్బందికరంగా జరుగుతున్నప్పుడు ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. అంటే ఏదో నాకు సంబంధించిన కర్మకి సంబంధించిన ఒక బంధం వల్లనో లేదో ఏదైనా అకౌంట్ వల్లనో మనకి ఇట్లా అవుతుంది కాబట్టి ఫస్ట్ యాక్సెప్ట్ చేసి బాధపడతాం మానేయాలి. ఈ బాధ అనేది మనసుకి శరీరానికి సంబంధించింది తప్ప సోల్కి సంబంధించింది కాదు. సో ఫస్ట్ మనం అది అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఓకే ఒక భర్త భార్యని బాధ పెట్టినా ఒక భార్య భర్తని బాధ పెట్టినా ఓకే నేను ఇంతకు ముందు ఇలాంటిది ఏదో చేస్తుంటాను కాబట్టి ఇది నాకు తిరిగి వస్తుంది అని ఫస్ట్ అర్థం చేసుకొని దాన్ని మైండ్కి తీసుకోకూడదు.
ఎప్పుడు బాధ అనిపిస్తుంది మనకి? మైండ్‌కి తీసుకుంటే బాధ అనిపిస్తది. అప్పుడు సైకలాజికల్‌గా డిస్టర్బ్ అవుతాం, డిప్రెషన్‌కి వెళ్తాము, థింక్ ఎక్కువ చేస్తాము, స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. దానివల్ల లేనిపోయిన రోగాలొస్తాయి. సో, ఇదంతా ఒక సైకిల్ అనమాట. ఫస్ట్ ఓకే. ఇది నేనేదో చేయటం వల్ల నాకొచ్చిన ఒక చెడు కర్మ. లెట్ ఇట్ గో అనే గనక మనం అర్థం చేసుకొని యాక్సెప్ట్ చేయగలిగితే 50% పెయిన్ వెళ్ళిపోతది. సో, నేను అన్న అహం వల్ల నీకు నొప్పి అనిపిస్తది. ఇప్పుడు భర్త భార్యని గాని, భార్య భర్తని గాని అన్నప్పుడు వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు? నన్నేదో అన్నారు, నేను అనే అహం వల్ల. ఫస్ట్ ఆ నేను అనేది సున్నా చేసుకున్నప్పుడు ఎదుటి వ్యక్తి ఏమన్నా కూడా అహం అనేది ట్రిగర్ అవ్వదు, ఇగో అనేవి రావు. అప్పుడు ఎంతో కొంత కూడా మెంటల్ ప్రెషర్ కానీ ఈ పెయిన్ అనేది కూడా ఉండదన్నమాట. సో ఫస్ట్ కర్మ సిద్ధాంతం దగ్గరికి వెళ్ళి మనం కర్మను తగ్గించుకోవాలి అంటే ఫస్ట్ మనల్ని మనం జయించాలి. సో మన అహాన్ని మనం జయించాలి. సో మన ఇగో ట్రిగర్ అవ్వకుండా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. తల్లిదండ్రులు బంధం ఎట్లాగో భార్యాభర్తల బంధం కూడా అలాగే అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎలాగ తల్లిదండ్రులు తిడుతుంటే పిల్లలు కొన్నిసార్లు పడతారో, గౌరవానికో ప్రేమకు వదిలేస్తారో, భార్యాభర్తలు కూడా ఎంతో కొంత అలాగా అర్థం చేసుకొని ఒకళ్ళనొకళ్ళు ఓకే కూర్చొని మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ సాక్రిఫైస్, నువ్వు అడిగినట్లు బిఫోర్ సాక్రిఫైస్కి వెళ్ళే ముందే కూర్చొని మాట్లాడుకోవాలి. నువ్వు ఇలా అంటే నేను బాధపడుతున్నా, నాలో ఏమన్నా తప్పులు ఉన్నాయా, నువ్వు ఇలా మాట్లాడటానికి నేనేమన్నా చేశానా? సో మన ఇద్దరం ఒకళ్ళనొకళ్ళు అలా అనుకోకుండా ఉండి క్వాలిటీగా బతకాలంటే ఏం చేయాలి అని మాట్లాడుకోవాలి. ఎంతమంది అలా మాట్లాడతారు చెప్పు? నన్ను అనేసారు అంతే, ఇగో తీసేసుకొని నలుగురికి చెప్పేసుకొని తిట్టేసుకొని మళ్ళీ 2 రోజులు అయిపోతే కలిసిపోయి మళ్ళీ 4 రోజులు అయితే తిట్టుకొని ఇట్లాగా వెరీ క్వాలిటీ లేకుండా ఉండే బదులు కూర్చొని మాట్లాడుకుంటే 90% సమస్యలకి పరిష్కారం ఉంటుంది. నువ్వెంత నేనెంత అని ఈగోస్కి వెళ్ళిపోతే సమస్యలకి పరిష్కారం రాదు. కాబట్టి ఎస్, నువ్వు అడిగినట్లు భార్యాభర్తలు కానీ ఎనీ బంధంలో కానీ సమస్యలు వస్తానికి మొదటి కారణం చెడు కర్మకి సంబంధించిన బంధానికి సంబంధించిన తాలూకా లెక్కలు. దానికి అనుగుణంగా కూర్చున్నప్పుడు గ్రహాల స్థితిగతులు. సో ఆ గ్రహాలు వచ్చినప్పుడే వాటికి సంబంధించినవన్నీ కూడా ట్రిగర్ అవుతూ ఉంటాయి. మనుషుల్ని మనం క్షమించటం నేర్చుకోవాలి. మనకున్న సిచ్యువేషన్ని అర్థం చేసుకొని అంగీకరించటం నేర్చుకోవాలి. సో దాని తర్వాత పరిష్కారం దగ్గరికి వెళ్ళాలి. కలిసి ఉండటమా విడిపోవటమా అనేది కూడా మనం అనుకున్నంత మాత్రాన జరగవు. కానీ మనము రిగ్రెట్స్ లేకుండా మన ప్రయత్నం మనం జెన్యూన్గా చేయాలి. ఎందుకంటే అట్లీస్ట్ ఫ్యూచర్లో ఆ బంధం ఉన్నా ఉండకపోయినా రేపెప్పుడు కూడా దాని తాలూకా బాధలు ఉండకూడదు. అరే ఆ రోజు నేను ప్రయత్నిస్తే బాగుండేదేమో, మనం ప్రయత్నించలేదు, ఇట్లాంటివి లేకుండా మనకి అట్లీస్ట్ మనకి మనం బాధపడకుండా ఫ్యూచర్లో మనం జెన్యూన్గా 100% ప్రయత్నం చేయాలి నిలబెట్టుకోవడానికి. ఓకే, మీరంటే కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకున్నారు, మొత్తం అంత ప్లెజెంట్గా ఉండగలరు. కానీ హ్యూమన్ నేచర్ ఏంటి, ఏదైనా చిన్నది ఏమైనా జరిగినప్పుడు మనసు అనేది ఫీల్ అవుతుంది, హర్ట్ అవుతుంది, బాధపడుతుంది, ఏడుస్తుంది. ఇన్ని ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడము సామాన్య మనుషులతో అయ్యే పనేనా? తప్పకుండా అవుతుంది శ్రీ. ఎందుకంటే నేను కూడా చాలా సామాన్యురాలిని. నేను ఒక నార్మల్ కుటుంబంలోనే పుట్టాను. ఇప్పుడు నాకు కొన్ని మేబీ ఏదైనా డెవోషనల్ స్పిరిచువల్ కానీ ఒక శక్తి రీచ్ అవటానికి కూడా నేను అతి సామాన్యుడు చేసే ప్రయాణం కంటే కూడా చాలా పెయిన్ఫుల్ జర్నీ చేశాను. ప్రతి దాంట్లో నేను అర్థం చేసుకున్నాను, ప్రతిదీ నేను యాక్సెప్ట్ చేశాను, దాని నుంచి ఓవర్కమ్ అయ్యాను. సో నాకు అప్పుడు కనీసం చెప్పేవాళ్ళు లేరు, కర్మ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు లేరు, ఒక గురువు లేరు, ఒక సపోర్ట్ కూడా లేరు. అలాగ నేనే ఒక అతి సామాన్యురాలని ఎంత జర్నీ చేసినప్పుడు ఎనీబడీ కెన్ డూ ఇన్ దిస్ వరల్డ్. ప్రతి ఒక్కళ్ళు కూడా కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకొని ఓవర్కమ్ అవ్వచ్చు. మేబీ నాకు తొందరగా అర్థమై ఉండొచ్చు, కొంతమంది కొంచెం లేట్గా అర్థం అవ్వచ్చు. కానీ అర్థం చేసుకోవటం అయితే మాత్రం కష్టమైన విషయం కాదు. దాని నుంచి బయటికి రావటం కూడా కష్టమైన విషయం కాదు, ప్రయత్నిస్తే. అయితే ఒక ప్రయత్నించాలి. నువ్వు అన్నట్లు ఓవర్ నైట్ అవ్వవు. కొంతమందికి ఒక రోజు పడితే, కొంతమందికి నెల పట్టొచ్చు, కొంతమందికి సంవత్సరం పట్టొచ్చు. కానీ ప్రయత్నిస్తే మాత్రం ఫలితాలు తప్పకుండా ఉంటాయి అన్నమాట. ఓకే, అంటే కర్మ సిద్ధాంతానికి సంబంధించి ఏమైనా బుక్స్ చదవాలా? ఇప్పుడు మీలాంటి వాళ్ళు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు చెప్పారు మీరు మంచి మంచి మాటలు, మనిషిని క్షమించడం లాంటివి చేయాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని. విన్నంత మాత్రాన మారిపోతారా? లేకపోతే దానికి సంబంధించి ఏమైనా బుక్స్ లాంటివి చదివితే వాళ్ళని వాళ్ళు మార్చుకోవడానికి ఉంటుందా? అంటే బుక్స్ చదివినా వీడియోస్ చూసినా ఇన్స్టెంట్గా ఒక ఎనర్జీ వస్తుంది. ఎప్పుడైతే కనెక్ట్ అవుతారో
వాళ్ళకి సెన్స్ అనిపిస్తుందో, సెన్సిబుల్గా అంటే మనం చెప్పేది వాళ్ళకి ఓకే కరెక్టే కదా అని అనిపిస్తుందో, ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. కాకపోతే దాన్ని సస్టైన్ చేయరు. సో పుస్తకాలు చదివినా వీడియోలు చూసినా సస్టైన్ చేయాలి అంటే వాళ్ళు దృఢమైన నిర్ణయం తీసుకోవాలి. ఎస్, నేను నా కర్మని ఓవర్కమ్ అవ్వాలి, నేను నా ఎమోషన్స్ని ఓవర్కమ్ అవ్వాలి. సో ఈ బంధాలు ఇవన్నీ కూడా నన్ను బాధించకుండా నన్ను నేను స్ట్రాంగ్గా చేసుకోవాలని వాళ్ళు ఒక దృఢ సంకల్పం పెట్టుకోవాలి. దానికి సంబంధించిన కసరత్తు చేయాలి, చేస్తేనే వస్తుంది. సో సెల్ఫ్ ఎఫర్ట్స్ అంటే స్వయంగా వాళ్ళు చాలా ఎఫర్ట్స్ పెట్టాలి కంపల్సరిగా. ఎందుకంటే అంత ఈజీ కాదు, ఒక మార్పు అనేది మనిషిలో అంత సులువుగా రాదు. అండ్ రెండోది, ఆల్రెడీ ఒక పక్కన కర్మ ఉంటుంది, ఒక పక్కన గ్రహాలు కాపు కాస్తూ ఉంటాయి మన మైండ్ని ఈజీగా మౌల్డ్ అవ్వకుండా. వాటిలన్నిటిని అధిగమించి మారటం అనేది కష్టమైన విషయమే, కానీ ప్రయత్నించాలి. అవుతుందా లేదా అని ఆలోచన వచ్చిందంటే అదే ఫస్ట్ ఫెయిల్యూర్. ఎస్, నేను మారాలి అనుకుంటాం, ఒక అడుగు వేయటం. అప్పుడు ఒక్కొక్క అడుగు మనం ఫోర్స్ఫుల్గా వేసుకుంటూ వెళ్తే తప్పకుండా నేచర్ మనకి హెల్ప్ చేస్తుంది, ఈ ప్రకృతి మనకి సహాయం చేస్తుంది. మనం ఏదైతే నేను మారాలి, ఈ కర్మని నేను జయించాలి, ఈ బంధాలు ఈ బాధలలోంచి నేను బయటకు రావాలి అనుకొని వాళ్ళు మేనిఫెస్ట్ ఏదైతే చేస్తారో, ఏదైతే మనం చెప్తున్నామో యూనివర్స్కి, అక్కడ ప్రకృతి గనక స్పందిస్తే అవుట్ ఆఫ్ కర్మ ఈ గ్రహాలని అతీతంగా మనకి ప్రకృతి సహాయం చేయగలదు. సో మన సంకల్పం ఎప్పుడు కూడా చెప్తారు, ఇఫ్ దెర్ ఈస్ ఎ విల్ దెర్ ఈస్ ఎ వే అని. ఎప్పుడైతే మనకు ఒక దృఢ సంకల్పం ఉంటుందో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆస్ట్రాలజీ గ్రహాలు కర్మ సిద్ధాంతాలు కూడా పక్కన పెడితే, ఎప్పుడైతే దృఢ సంకల్పం ఉంటుందో అది కూడా మనకి అవుట్ ఆఫ్ నోవేర్ హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే. ఇప్పుడు కొంతమంది నేను కొంతమందిని అబ్జర్వ్ చేశాను. చాలా మందికి ఫుడ్ పెడతారు. కానీ ఇంకొకరి ఒక అన్నం ముద్ద కూడా వాళ్ళు తినరు. ఎవరి దగ్గర డబ్బులు తీసుకోరు, వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటారు. అంటే ఒక రుణపడిపోతాము అన్న ఉద్దేశంతో వీళ్ళు అలా చేస్తారా? నేను చాలా అబ్జర్వ్ చేశాననమాట. అంటే ఒకరి దగ్గర ఒకరి డబ్బు తినడం కానీ, ఒకరి తిండి తినడం కానీ చేస్తే మనం రుణపడిపోతామా? యాక్చువల్గా ఇది నాకు కూడా సంబంధించిన ప్రశ్న నువ్వు వేసింది. నేను తొందరగా ఎక్కడ ఏం తీసుకోను, ఎవరి దగ్గర ఏం తీసుకోను. నేను కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సనాలిటీ. బట్ 2 కారణాలు ఉండొచ్చు. నా కారణం అయితే అది రుణపడిపోయేదైతే వాస్తవమే. ఒకవేళ వాళ్ళు రుణం తీర్చుకుంటా ఉండొచ్చు, లేదా మనం కొత్త రుణం క్రియేట్ చేస్తూ ఉండొచ్చు. మనకు ఆ పాస్ట్ మెమొరీస్ మనకి తెలియదు కాబట్టి, ఆ రిపాజిటరీలో ఏముందో ఒరిజినల్గా మనకు తెలియదు కాబట్టి ఇక్కడ 2 ఉండే. ఎయిదర్ మనం వాళ్ళ దగ్గర తీసుకుంటే వాళ్ళ రుణం తీరొచ్చు మనకి పెట్టిందనుకో, లేదా మనం కొత్త రుణాన్ని క్రియేట్ చేస్తున్నా ఉండొచ్చు. జడ్జ్ చేయడం చాలా కష్టం అనమాట. ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకే అనుకుంటే, నేను చిన్నప్పుడు వెరీ చిన్నప్పుడు మా ఊర్లో, నేను చాలా పల్లెటూరులో పుట్టి పెరిగాను. సో వెరీ మిడిల్ క్లాస్ ఆర్ బిలో మిడిల్ క్లాస్లో పెరిగిన అమ్మాయిని. గొడవలు ఆడుకుంటా ఉండేవాళ్ళు కదా. గొడవలు ఆడుకున్నప్పుడు నేను చూస్తే, నువ్వు నాతో ఇప్పుడు గొడవ ఆడుతుంటే వాళ్ళు ఏమంటారంటే, నేను నీకు అప్పుడు అది చేస్తున్నా, నీకు ఇప్పుడు ఇది పెట్టినా. ఓకే, వాళ్ళు అసలు ఎందుకు గొడవ ఆడుకుంటున్నారు పక్కన పెడితే, నాకు అవి కామన్గా అనిపించేది. ఎప్పుడైనా సరే నేను తర్వాత కూడా చాలా చూసాను, నా ఫ్రెండ్స్ కానీ వేరే కానీ ఈవెన్ నేను కానీ ఏదన్నా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు, రే మనం వీళ్ళకి ఇంత చూస్తే మనల్ని ఇట్లా అంటున్నారే, మనం ఇంత పెడితే ఇంత అంటున్నారే. సో నేను అప్పుడు గొడవలో చూసింది మాట్లాడింది, నేను అట్లా చూసుకుంటే నువ్వు ఎట్లా చేస్తున్నావు, అట్లా పెడితే ఎట్లా పెట్టావు అనేది చూసాను అనమాట. సో అప్పుడు అనుకున్నా, ఓహో ఏదైనా తేడా వచ్చినప్పుడు ఫస్ట్ మనకి ఏం పెట్టారో మాట్లాడతారు కాబట్టి అసలు మనం ఎవరి దగ్గర ఏం తీసుకోకూడదు. సో ఏదైనా డిఫరెన్స్ వచ్చిన రోజు కూడా ఎవరు నన్ను నీకు అది పెట్టా అది చేశాను అనకూడదు. అంటే మేబీ అది నా సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు. అట్లా నేను అనిపించుకోకూడదు. ఎప్పుడైనా నేను ఇచ్చే చెయ్యి ఉండాలి తప్ప తీసుకుని చెయ్యి ఉండకూడదు అని నేను చిన్నప్పుడే నేను డిసైడ్ అయ్యాను అనమాట. సో అలాగా ఇలా 2 రకాలు ఉంటాయి. ఒకటి సెల్ఫ్ రెస్పెక్ట్, ఎందుకు మళ్ళీ తీసుకొని అనిపించుకోవటం అనేది అయి ఉండొచ్చు, లేదా మేబీ వాళ్ళకి నిజంగా సబ్జెక్ట్ తెలిసి ఈ రుణానుబంధాలు ఎందుకని కూడా అనిపించవచ్చు. లేదా కొంతమందికి ఓసిడి ఉంటుంది, సపోజ్గా ఎవరేం పెట్టినా తినే నేచర్ ఉండకపోవచ్చు. సో ఇట్లా మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. బట్ కానీ ఫుడ్ అనేది పక్కన పెడితే మాత్రం మనీ రిలేటెడ్ మాత్రం కంపల్సరీగా రుణానుబంధం అనేది ఉంటుంది. సో దానివల్ల తీసుకోవటం వల్ల మంచి కంటే కూడా చెడే ఎక్కువ వస్తుంది. సో కాబట్టి నేను ఎప్పుడు బిలీవ్ ఏం చేస్తానంటే, రిలేషన్స్లో మ్యాక్సిమం మనీ ఫినాన్షియల్ రాకుండా ఉంటే బెటర్గా ఉంటుంది అనేది నేను పర్సనల్గా బిలీవ్ చేస్తాను అనమాట. ఓకే. కొంతమంది ఇట్లా అన్అఫిషియల్గా మీన్స్ ఇచ్చుకుంటూ ఉంటారు, ఫినాన్స్ పెట్టేసి డబ్బులు ఇచ్చుకుంటూ ఉంటారు రుణం. తర్వాత డబ్బులకి వాళ్ళని తిడతా ఉంటారు.
అంటే ఇది కూడా కర్మ ఫలితమేనా వాళ్ళను తిట్టడం? లేకపోతే సరే వాడు నాకు ఏ జన్మలో బాకీ ఉన్నాడని వదిలేయడం బెస్టా? హుహు. అంటే ఇక్కడ ఒకటి నేనేమంటానంటే ప్రతి కేటగిరీలో కూడా మనం ప్రయత్నించడం మన బాధ్యత. హ్మ్. నేనేది కూడా కర్మ మీద వదిలేసి, ఇంకొక మీద వదిలేసి వదిలేయమని ఎప్పుడు నేను చెప్పను. హ్మ్. అర్థం చేసుకోమంటాను, యాక్సెప్ట్ చేయమంటాను, మళ్ళీ ప్రయత్నించమంటాను. మంచిగా ప్రయత్నించడంలో ఎప్పుడూ తప్పులేదు. హ్మ్. ఎందుకు ప్రయత్నించాలి అంటే, ఒకటి అది మన బాధ్యత ప్రయత్నించటం. రెండోది మనకి రిగ్రెట్స్ ఉండకూడదు. హ్మ్. రేపు ఏదన్నా మనం లూజ్ సైడ్ ఉన్నా కూడా మనకి రిగ్రెట్స్ ఉండొద్దు. మానసికంగా ఓకే నేను ప్రయత్నించాను. నా తప్పు లేదు అన్న ఒక సాటిస్ఫాక్షన్ అన్నా ఉండాలి. హ్మ్. కాబట్టి ప్రయత్నించాలి. హ్మ్. ఇక్కడ సపోజ్‌గా ఇంతకుముందు కూడా అదే మనం ఏం మాట్లాడుకుంటున్నాము, ఈ డబ్బులు తీసుకున్న వాళ్ళు ఇవ్వకపోతే ఇక్కడ 2 రకాలు. మీరు చెప్పినట్లు వడ్డీకి ఇచ్చేవాళ్ళు, లేదు అంటే నార్మల్‌గా ఫ్రెండ్‌షిప్ కొద్దీ ఇచ్చేవాళ్ళు ఉంటారు. సో రకరకాలు ఉంటాయి మనీ ట్రాన్సాక్షన్స్ అనేది. హ్మ్. మనం తిట్టుకోవడం వల్ల అయితే ఏం రాదు. హ్మ్. ఆ నెగటివిటీ ఎవరినైతే మనం తిట్టుకుంటామో ఇక్కడే ఉంటది. హ్మ్. అండ్ రెండోది వాళ్ళు బాగుండాలని కోరుకొని మన డబ్బులు మనం తీసుకోవటం అనేది ఫస్ట్ మంచి ఆలోచన. హ్మ్. అంతే తప్ప వాళ్ళు నాశనం అయిపోవాలి, నా డబ్బులు తీసుకున్నారు ఇవ్వలేదు అనేది మాత్రం చెడు ఆలోచన. హ్మ్. నువ్వు డబ్బులిచ్చి నువ్వు చాలా సార్లు అంటారు, మంచికి పోయి చెడు తెచ్చుకున్నారు అంటారు. ఇది అలాగే అనమాట. హ్మ్. నువ్వు డబ్బులిచ్చి వాళ్ళు ఇవ్వకపోగా నువ్వు మానసిక క్షోభ అనుభవిస్తూ, అంటే అది కూడా నీది వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ కర్మ. హ్మ్. సో నువ్వు మానసిక క్షోభ అనుభవిస్తూ మళ్ళీ వాళ్ళని తిట్టి అంటే మళ్ళీ చెడు కర్మను తెచ్చుకుంటూ ఇంత పెద్ద లూప్లో మళ్ళీ కొత్తగా పడిపోతున్నాం. హ్మ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చే ముందే మనకి ఒక క్లారిటీ ఉండాలి. హ్మ్. అసలకి మనం డబ్బులు ఇచ్చే ముందు ఒకవేళ వడ్డీ కానీ సెక్యూరిటీ ఉంటే సెక్యూరిటీ చేసుకోండి. హ్మ్. ఒకవేళ ఆ డబ్బు ఇవ్వకపోయినా ఏదైనా ఒక వస్తువో లేదు అంటే ఒక ప్రాపర్టీయో ఏదో ఒక రకంగా మనకి రికవరీ మోడ్ చూసుకొని ఫస్ట్ ఇవ్వటం వడ్డీకైనా ఎనీథింగ్ ఇచ్చుకుంటే బెటర్. హ్మ్. మాట వరుసకి నమ్మకానికి ఇచ్చినప్పుడు మాత్రం ప్రిపేర్డ్గా ఉండండి, హ్మ్. ఏమి జరిగినా అనేది. హ్మ్. అలా నువ్వు తీసుకోగలిగినప్పుడే ఇవ్వాలి తప్ప హ్మ్. అనవసరంగా ఇచ్చి మనం పోగొట్టుకున్నామని బాధ, వాళ్ళు తీసుకున్నారని ద్వేషం, ఇదంతా కూడా మానసికంగా ఒక వెరీ బ్యాడ్ లూప్ అనమాట. సో ఆ లూప్లోకి పడకూడదు. హ్మ్. కాబట్టి ఇచ్చేటప్పుడే సెక్యూరిటీ చూసుకొని ఇవ్వండి. హ్మ్. లేదా ఒకవేళ మీకు సెక్యూర్డ్ కాకుండా నాన్ సెక్యూర్డ్ లోన్ ఇచ్చినప్పుడు హ్మ్. నమ్మకంతో పాజిటివ్గా ఉండండి. హ్మ్. వాళ్ళు బాగుంటారు, మనకిస్తారు అన్న ఒక పాజిటివ్నెస్తో ఉండండి తప్ప వాళ్ళు ఇవ్వరు, వాళ్ళు అలాంటోళ్ళు ఇలాంటోళ్ళు అలా అయిపోవాలి ఇలా అయిపోవాలి అంటే యు ఆర్ మేనిఫెస్టింగ్ నెగిటివిటీ ఇన్ ద నేచర్. ఓకే. సో వాళ్ళు ఏంటి అనేది పక్కన పెడితే నువ్వు అనుకుంటున్నావు కాబట్టి ఇదే పదే పదే అనుకునేది కూడా నిజమై తిరిగి వస్తుంది. హ్మ్. సో మన థాట్ ప్రాసెస్ ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలి. హ్మ్. అదే ఈవెన్ సీక్రెట్ బుక్ అని మనకి చెప్తుంది. వెరీ వెరీ వన్ ఆఫ్ ద ఫేమస్ బుక్ అనమాట. దాని తర్వాత చాలా బుక్స్ వచ్చాయి. హ్మ్. అంటే మన విల్ పవర్ యొక్క శక్తి, మనం మేనిఫెస్ట్ చేసేది యూనివర్స్లో ఎలా తిరిగి వస్తుంది అనే దాని గురించి చాలా డీటెయిల్గా రాసింది అనమాట. ఓకే. సో అలాగా నేనేమంటాను అంటే అక్కడ ఏం జరుగుతుందో పక్కన పెడితే యాజ్ పర్ కర్మ, యాజ్ పర్ ఇది నేచర్ కూడా ఒకటి ఉంటుంది మనల్ని వాచ్ చేస్తూ. సో దాన్ని కూడా మైండ్లో పెట్టుకోవాలి. కాబట్టి పాజిటివ్ మైండ్లో ఉండాలి. ఓకే. ఎయిదర్ యూ గివ్ యాజ్ ఎ సెక్యూర్డ్ లోన్, సేఫ్టీగా నీ డబ్బుకి నువ్వు సెక్యూర్ చేసుకొని ఇవ్వు, హ్మ్. లేదా వేరేగా ఇచ్చినప్పుడు ఒక నమ్మకంతో పాజిటివ్గా మంచిగా ప్రయత్నించు. హ్మ్. సో వాళ్ళు బాగుంటారు, నా డబ్బులు నాకు తిరిగిస్తారు అన్న పాజిటివిటీ కూడా తిరిగి వస్తుంది. సరే అంతా ప్రయత్నించావు, ఓకే తిట్టావో బతిమలాడావో అన్ని ప్రయత్నించావు రాలేదు అంటే 100% నీ కర్మానుసారం నీ రుణానుబంధానుసారం అది జరిగింది అనేది అర్థం చేసుకోవాలి. హ్మ్. కానీ ప్రయత్నించకుండా వదిలేయమని మాత్రం నేను చెప్పను. హ్మ్. ఓకే. సో, పాపం, పుణ్యం అని మాట్లాడుతూ ఉంటాం కదా! అంటే దొంగతనం చేస్తే అంటే నేను సినిమాలో అదే మన 'అపరిచితుడు' సినిమాలో చూసిన విషయం ఏంటంటే, అంటే ఇలాంటి పాపాలు చేస్తే ఇలాంటి కర్మలు అనుభవించాలి అని. అంటే దొంగతనం చేసినా గానీ, ఇతరుల్ని మోసం చేసినా కానీ, అంటే ఆ పాపంలాగా వెంటాడుతది అని అంటారు కదా! నిజంగానే అంటే ఇలాంటి మోసాలు చేసిన వాళ్ళకి ఇలాంటి పాపాలు తగులుతాయా? తప్పకుండా ఈ ప్రపంచంలో ఎవ్వరు ఏదైతే ఎగైనెస్ట్ ధర్మ అంటే ఎగైనెస్ట్ లా ఏదైతే చేస్తారో అది తప్పకుండా తిరిగి వస్తుంది. అది ఇమీడియట్గా వస్తుందా, కొంచెం లేట్గా వస్తుందా, ఈ జన్మలో వస్తుందా, మరు జన్మలో వస్తుందా, మనుషులు మనం నిర్ణయించలేము. హ్మ్. అది కార్మిక్ సిస్టంలో ఎలాగా రాసి ఉంటుందో ఎలాగా రన్ అయ్యిద్దో అలా జరుగుతుంది. మనకి కూర్చొని చూస్తూ అదేంటి వాళ్ళు బాగానే ఉన్నారుగా, బాగానే తిరుగుతున్నారు కదా అనుకుంటాం. బట్ కానీ అలా కాదు. మనం అనుకున్నట్లు కార్మిక్ సిస్టమ్ పనిచేయదు. దాని సిస్టంలో లెక్కల ప్రకారమే అది పనిచేస్తుంది. కాబట్టి కంపల్సరిగా ఏదైతే ఇప్పుడు ఒక మానభంగం కానీ, ఒక మర్డర్ కానీ, లేదా ఒక దొంగతనం కానీ,
ఇలాగ మనుషుల్ని బాధించేది కానీ, ఒక ఫౌల్ లాంగ్వేజ్ కానీ, ఒక అబ్యూస్ చేయటం కానీ, ఇట్లాంటి ప్రతి ఒక్కటి కూడా అధర్మమే. అంటే మనకి తెలిసి తప్పు చేయటం ప్రతి ఒక్కటి కూడా అధర్మం కిందే వస్తుంది. ఎప్పుడైతే అధర్మం చేస్తారో వాళ్ళకి కర్మ సైకిల్ యాక్టివేట్ అయిపోతుంది. అది ఎప్పుడు యాక్టివేట్ అయ్యి కౌంట్ చేసుకుంటుందో, ఒకసారి ఇన్స్టెంట్గా చూపిస్తుంది, ఒకసారి కొంచెం లేట్గా చూపిస్తుంది, లేదా ఇంకా లేట్గా నెక్స్ట్ జన్మ వరకు కూడా పోస్ట్ పోన్ చేస్తుంది. అది దట్ డిపెండ్స్ ఆన్ వాళ్ళకి సంబంధించి ఏదైనా గుడ్ కర్మ ఉందా, లేదా వాళ్ళకి సంబంధించి పూర్వజన్మలోకి సంబంధించిన ఏమైనా మంచి యోగాలు కానీ ఏమైనా సంపాదించారా, అవన్నీ లెక్కలు చూసుకొని అక్కడ ఆ సిస్టంలో డిసైడ్ అవుతాయి అనమాట. కాబట్టి మనం అరే తప్పు చేశాడు వాడు బాగానే తిరుగుతున్నాడుగా అనుకోవడానికి లేదు. సో ఇన్ టైం ఎప్పుడైతే వాళ్ళకి ఏం జరగాలో అది కర్మానుసారం కంపల్సరిగా జరిగిద్ది, ఒకళ్ళు నమ్మినా నమ్మకపోయినా. ఇదైతే తథ్యం. రెండోది ఏంటి అంటే, మనం చూస్తున్నాం చిన్న చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు చేస్తున్నారు. ఒకటి అక్కడ తల్లిదండ్రుల నిర్లక్ష్యం. అంటే నీ చిన్న బిడ్డ ఒకళ్ళ చేతిలోకి వెళ్ళి అంత అయ్యే వరకు మీరు ఏం చేస్తున్నారు? బిడ్డల్ని కాపాడుకోవటం తల్లిదండ్రుల ధర్మం. అలా కాపాడుకోవట్లేదు అంటే అది బాధాకరం. తర్వాత ఆ బిడ్డ కర్మానుసారం పూర్వజన్మ అంటే అలా చేసి ఉండి ఇది అనుభవిస్తున్నారా, లేదా ఇది ఫ్రెష్గా అనుభవిస్తున్నారా అని మనం ఇక్కడ కూర్చొని జడ్జ్ చేయలేం. మనం చూడగలిగితేనే వాళ్ళ పూర్వజన్మలు జడ్జ్ చేయగలం, కానీ ఊరికే ఎవరు కూడా ఇక్కడ కూర్చొని జడ్జ్ చేయలేం. మన అజంప్షన్ చెప్తున్నాం, మన సబ్జెక్ట్ ప్రకారం మనకు తెలిసింది షేర్ చేస్తున్నాం అంతే. ఇది ఇందుకే జరుగుతుంది అందుకే జరుగుతుందని నిర్ధారించట్లేదు. జరిగి ఉండొచ్చు అని మన నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నాం. ఎవడైతే తప్పు చేస్తున్నాడో వాడు ఇప్పుడు అనుభవిస్తాడా శిక్ష, మళ్ళీ అలాగా వాడు కూడా పుట్టి అనుభవిస్తాడా ఆ పెయిన్ అనేది కార్మిక్ ఏదైతే మన లా ఉందో వాళ్ళు డిసైడ్ చేస్తారు. బీయింగ్ ఏ మనం హ్యూమన్ మనం డిసైడ్ చేయలేం. కాబట్టి పాప పుణ్యాలు అనేది లెక్కించబడతాయి, ఆ లెక్కలు తీర్చబడతాయి. అందుకే నేనేమంటున్నాను, పెద్ద సబ్జెక్ట్ వద్దు మనకి తెలిసి తప్పు చేయొద్దు. మనల్ని మనమే కంట్రోల్ చేసుకోగలం, మనల్ని మనమే మార్చుకోగలం. చెడు ఆలోచనలు అందరికీ వస్తాయి, కానీ వాటిని ఓవర్కమ్ అవ్వాలి. దానికి ఆల్టర్నేట్ చూసుకోవాలి తప్ప ఒకళ్ళని మనం శారీరకంగా మానసికంగా బాధించకూడదు. ఓకే. సో మీరు చెడు ఆలోచనల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, ఇప్పుడు భార్యాభర్తల్లో చాలామంది ఇప్పుడు ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకుంటూ ఉన్నారు. అంటే వాళ్ళు ఏం కోల్పోతున్నారు వాళ్ళ పార్ట్నర్ దగ్గర వాళ్ళకి మాత్రమే తెలుసు. కొంతమంది ఏమో కొంచెం ఇంకా హైఫై లైఫ్ స్టైల్కి అలవాటు పడి కూడా తప్పు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది అంటే ఈ జనరేషన్లో చాలా ఎక్కువగా మనము ఈ ఇల్లీగల్ అఫైర్స్ అనేవి చూడడం జరుగుతుంది. వీటిని మీరు ఎట్లా చూస్తారు? ఇది కూడా అంటే కర్మ సిద్ధాంతమేనా లేకపోతే ఏంటి? యాక్చువల్గా శ్రీ ఈరోజు చూస్తున్నామని కాదు, ఈరోజు బికాస్ ఆఫ్ ద సోషల్ మీడియా ఇవన్నీ బయటికి తొందరగా స్ప్రెడ్ అయిపోతున్నాయి. ఈరోజు రేపు కెమెరా పెట్టుకొని వీడియోలు తీయటం ఒక ఫ్యాషన్ అయిపోయింది. అంటే అది పర్సనల్ లైఫ్లో అయినా పబ్లిక్లో అయినా కూడా అందుకని బయటకు వస్తున్నాయి తప్ప ఇల్లీగల్ రిలేషన్స్ అనేది ఇప్పుడు అని కాదు. నేను చిన్నప్పుడు మా ఊర్లో కూడా నేను అట్లాంటి చాలా నేను విట్నెస్ చేస్తున్నాను. మన గతంలో కానీ పురాణాల్లో కానీ అట్లాంటి బోల్డ్ అని ఉన్నాయి. ఈ రోజు అనేది కాదు, ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. బట్ ఈరోజు సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కళ్ళ మొబైల్ ఉండటం వల్ల అదొక సరదా అయిపోయింది కాబట్టి అందరూ వీడియోస్ తీసి బయట పెడుతున్నారు. ఇప్పుడు నువ్వు చెప్పినట్లు ఏదైనా ఇల్లీగల్ రిలేషన్ ఉన్నప్పుడు పోలీసులను తీసుకొని వెళ్ళటమో లేదా వాళ్ళు వెళ్ళి కొట్టేయటమో, ఎంత అంటే మనిషి ఎలా తయారైపోతున్నా నువ్వు చూడు. వాళ్ళు కొట్టుకునేటప్పుడు వీడియోలు తీయటం పోస్ట్ చేయటం ఏంటిదంతా? ఫస్ట్ అసలు రిలేషన్స్ని ఎలాగ మనం బ్యాలెన్స్ చేసుకోవాలి అని అర్థం చేసుకోవాలి. ఒకళ్ళ రిలేషన్ దారి తప్పుతుంది అంటే దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నించాలి. ప్రయత్నించినా కూడా అది సరవలేదంటే ఎయిదర్ అడ్జస్ట్ అవ్వాలి లేదా విడిపోవాలి. ఇంతకు మించి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా? రోడ్ల మీద పడి కొట్టుకోవటం కానీ, నలుగురిలో నవ్వులు పాలైపోవటం కానీ, సోషల్ మీడియాలో ట్రెండ్ అవటం కానీ, ఇదంతా కూడా ఇది చెడుకి, అంటే మన యొక్క అభివృద్ధి చెడు వైపు మాత్రమే వెళ్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. జనాలు కూడా ఎట్లా అయిపోయారంటే ఎదుటి వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీ పెరిగిపోయింది. దీనివల్ల సైకలాజికల్గా చాలా ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు బయట వాళ్ళ జీవితంలో ఏం జరిగిందని చూస్తూ వాళ్ళ జీవితాల గురించి మర్చిపోతున్నారు. నువ్వు చూస్తే లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఈ సోషల్ మీడియాలు ఆ వీడియోలు ఈ వీడియోలు చూస్తూ అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు? అన్ని జన్మల్లో కల్లా మానవ జన్మ చాలా గొప్ప జన్మ. ఎందుకంటే జీవరాశులన్నిటిలో కూడా మానవుడు మాత్రమే తన మేధస్సుని తన శరీరాన్ని వాడుకొని ఏదైనా చేయగలడు. కాబట్టి మనిషి జన్మ ఎత్తినప్పుడే ఫస్ట్ దాన్ని రెస్పెక్ట్ చేయాలి. సో ఈ జన్మలో ఏం చెయ్యాలి అని చిన్నప్పటి నుంచి మనం ఒక క్లారిటీతో ప్రయాణం చేయాలి.
సింపుల్గా మనకి నచ్చినట్లు బతికి చచ్చిపోదామన్నా తప్పులేదు, లేదు కొన్ని అద్భుతాలు సృష్టిద్దామన్నా తప్పులేదు. మనము ఈ శరీరంలో ఉన్నప్పుడే చాలా చాలా చెయ్యొచ్చు. ఫస్ట్ అది అర్థం చేసుకొని దాని మీద ఫోకస్ చేయకుండా ఉదయం లేచినప్పటి నుంచి ఎవరేం చేస్తున్నారు, ఎవరేం తిట్టుకుంటున్నారు, ఎవరేం కొట్టుకుంటున్నారు అన్న క్యూరియాసిటీ ఫస్ట్ మనిషిలో తగ్గాలి. సో ఫస్ట్ సోషల్ డీటాక్స్ అనేది ప్రతి మనిషి అలవరుచుకోవాలి. తర్వాత కమింగ్ టు ఇల్లీగల్ రిలేషన్స్ అసలు ఎందుకు వస్తున్నాయి అంటే అవగాహన లేక, అర్థం చేసుకోలేక. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో చిన్నప్పటి నుంచే మనం ఎందుకు పుట్టాము, అసలు మనం ఎలా బతకాలి అనే క్లారిటీ ఉంటే ఒక రిలేషన్కి వెళ్ళేసరికి మనకు ఒక అర్థం చేసుకొని ఉంటాం. కాబట్టి మనకి ఏం కావాలి అనేది ఒక అవగాహన ఉంటుంది. ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాం అనేది ఒక ఆలోచన ఉండాలి. అంటే ఆ అవసరానికి పెళ్లి చేసుకుంటున్నాం అంటే ఏదైనా ఫిజికల్ ఆర్ మెంటల్ నీడ్స్ కోసం పెళ్లి చేసుకుంటున్నాం. సో చేసుకుంటున్నప్పుడు ఏంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నాము అనేది కూర్చొని ఫస్టే ఒకరికొకరు సెట్ చేసుకోవాలి. ఇది నా మెంటాలిటీ, నేను కొంచెం సున్నితమైన మనసు ఉంది నాకు, లేదా నాకు కొంచెం హార్డ్ మెంటాలిటీ ఉంటుంది, నేను ఇలా పట్టించుకుంటాను, ఇలా పట్టించుకో, నేను ఇలా చేస్తాను, ఇలా చేయను. ఒకరికొకరు కూర్చొని ఓకే ఈ మనిషి ఇలా ఉంటాడు అని యాక్సెప్ట్ చేసి దానికి ఇష్టమైతే నువ్వు ప్రయాణం చేయాలి. మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తామంటే ఎదుటి మనిషి మన కోసం మనకి నచ్చినట్లు మారిపోవాలనుకుంటాం. అది జరగదు ప్రాక్టికల్గా. మనమే ఒకరికొకరం భార్యాభర్తలు ఏం చేయాలంటే ఒకరిని ఒకరు వాళ్ళ పర్సనాలిటీని యాక్సెప్ట్ చేయాలి. ఎక్స్పెక్టేషన్స్ లో పెట్టుకోవాలి. ఉన్న టైంలో సంతోషంగా ఉండాలి. ఒకరికి ఒకరు ఏం చేయగలరో వితౌట్ ఎక్స్పెక్టేషన్ అన్కండిషనల్గా ఉండాలి. మనది ఎట్లా అయిపోతుందంటే మ్యారేజ్ అంటేనే ఒక ఎక్స్పెక్టేషన్ బౌండరీ, డే 1 నుంచి ఒక ఎక్స్పెక్టేషన్ బౌండరీ ఉండిపోతుంది. అలాంటి పెట్టుకోకుండా చాలా స్మూత్గా జర్నీ అవటానికి కూర్చొని ప్రాపర్గా మాట్లాడుకోవాలి. ఒకసారి ఎక్కడన్నా ఈగో ట్రిగర్ అయినప్పుడు ఎదుటి మనిషి అర్థం చేసుకొని కూర్చొని అర్థమయ్యేలాగా చెప్పాలి. ఒకళ్ళ కోపంలో మాట తూలినా తర్వాత మళ్ళీ కూర్చోబెట్టి ఏదో ఎమోషనల్ అలా అనేసాను, నా ఇంటెన్షన్ అది కాదు అని చెప్పుకోవాలి. ఈ మాట్లాడుకోకపోవటం అంటే కమ్యూనికేషన్ గ్యాప్స్ వల్లే ప్రతి రిలేషన్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి ఫస్ట్ కమ్యూనికేషన్ అంటే మాట్లాడుకోవాలి. తర్వాత 2 మనం రిలేషన్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ముందే ఒకరికొకరు అది అర్థం చేసుకొని ఆ రిలేషన్లోకి ఎంటర్ అవ్వాలి. ఒకవేళ తర్వాత సంతోషంగా లేము ఏదో ఒక రీజన్తో, అది మెంటల్ ఆర్ ఫిజికల్ రీజన్తో మనం సంతోషంగా లేము అనుకున్నప్పుడు ఏం చేయాలి అంటే అది కూడా కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఎప్పుడన్నా వాళ్ళ అన్సాటిస్ఫాక్షన్ ఉంటే అంటే మానసికంగా కానీ శారీరకంగా కానీ కూర్చొని మాట్లాడుకోవాలి. మెజారిటీ ఆఫ్ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఫిజికల్ రిలేషన్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకోరు. వాళ్ళ మధ్య ఉన్న ఏదైతే రొమాంటిక్ రిలేషన్ ఉంటుంది కదా, ఒకవేళ అన్సాటిస్ఫాక్షన్ ఉన్నా లేదా వాళ్ళు ఏదైనా కోరుకున్నా ఎప్పుడు ఓపెన్ అప్ అయి మాట్లాడుకోరు. దానివల్ల ప్రాబ్లం వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఇక్కడ భార్య భర్త నుంచి కానీ భర్త భార్య నుంచి కానీ ఏదన్నా పొందలేనిది ఉంటే ఇక్కడ ఓపెన్ అప్ అవ్వకుండా ఈ ఏదో మొక్కమాటం సిగ్గుతో ఇక్కడ మాట్లాడకుండా అవి బయట సీక్ చేస్తారు. ఇది ఫస్ట్ ప్రాబ్లం అనమాట, మేజర్గా ఫిజికల్ రిలేటెడ్గా. రెండోది ఏంటి అంటే మానసికంగా, అంటే భార్య భర్తతో కానీ భర్త భార్యతో కానీ మాట్లాడుకునే సమయం కేటాయించినప్పుడు వాళ్ళు లోన్లీగా ఫీల్ అయ్యి అదే టైంలో ఖాళీగా ఉండే వాళ్ళతో మాట్లాడి అన్నెసరీగా ఇక్కడ నుంచి వేరే చోటకి డైవర్ట్ అయ్యేది ఎమోషన్కి చాలా ఛాన్స్ ఉంటుంది. కాబట్టి రిలేషన్లో ఉన్నప్పుడు ఫస్ట్ గ్రాంటెడ్గా తీసుకోవద్దు. భార్య భర్తలు ఇద్దరికీ కూడా వర్తిస్తుంది, ఆడమగ ఇద్దరికీ వర్తిస్తుంది. వాళ్ళు గ్రాంటెడ్గా తీసేసుకుంటారు. గ్రాంటెడ్గా తీసుకోవద్దు. మనిషి ఆలోచనలు మారుతూ ఉంటాయి, అవసరాలు మారుతూ ఉంటాయి, వయసు బట్టి లేదు అంటే హార్మోనల్ చేంజెస్ అవుతూ ఉంటాయి. కాబట్టి కూర్చొని ఎప్పటికప్పుడు ఎవాల్యూషన్ చేసుకోవాలి, అనలైజ్ చేసుకోవాలి. ఆ సిగ్గు బిడియాల్లోంచి బయటకు వచ్చి భార్య భర్తలు ఓపెన్గా మాట్లాడుకోవాలి. అక్కడప్పుడు ఎవరిదైతే ఫాల్ట్ ఉంటుందో దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. నేనేమంటానంటే వీళ్ళిద్దరూ వర్కౌట్ చేయకుండా థర్డ్ ఆప్షన్ చూసుకోవటం అనేది చెడు కర్మ. అది ఎటువంటి రిజల్ట్స్ ఇవ్వదు. దానివల్ల ఒక్క నిమిషం మనం ఆలోచించండి, భార్యకు తెలియకుండా భర్త ఫోన్లు మాట్లాడాలన్నా, భర్త తెలియకుండా భార్య ఫోన్లు మాట్లాడాలన్నా దాంకొని మాట్లాడాలి, హైడ్ చేయాలి, డిలీట్లు చేయాలి, తెలియకుండా కలవాలి. ఎక్కడ ప్లెజర్ ఉంది నాకు అర్థం కావట్లేదు. సైకలాజికల్ ఇష్యూస్ ఇవన్నీ. అంటే అలా చేసి కూడా ఇంకా ప్లెజర్ పొందాలనుకుంటున్నారంటే దే హ్యావ్ సమ్ సైకలాజికల్ ఇష్యూస్ అంటున్నా. సో వేకప్.
సో మైండ్ని ప్రాపర్గా ట్యూన్ చేసుకోవాలి. సో ఏం చేస్తున్నాం, మనం ఏం ఆలోచిస్తున్నాం, కంట్రోల్లో ఉండాలి. ఫస్ట్ ఉన్న మనిషితో మనం సంతోషంగా ఉండగలమా లేదా అనేది ప్రయత్నించండి. ఆ మనిషిని మార్చుకోవడానికి ప్రయత్నించండి. అప్పటికి వర్కౌట్ అవ్వలేదా, గౌరవంగా కూర్చొని చెప్పండి. నిజంగా దమ్ము ధైర్యంగా అప్పుడు మీరు ఇక్కడ వదిలేసి వేరే చోట మొదలు పెట్టుకోండి. అంతే తప్ప ఒక మనిషిని మోసం చేస్తూ ఇంకొక మనిషితో ఉండటం అనేది చాలా పెద్ద చెడు కర్మ. కాబట్టి అలాంటి పనులు చేయొద్దు. నలుగురిలోకి వెళ్ళి నవ్వులు పాలవ్వద్దు. ఇట్లా పబ్లిక్లో వీడియోస్ షేర్ చేయొద్దు. ఇంకొకటి ఏంటి అంటే శ్రీ, ఇప్పుడు ఇలాగ ఇల్లీగల్ రిలేషన్ బయటకు వచ్చినప్పుడు సపోజ్గా ఒక అబ్బాయి ఒక అమ్మాయితో ఉన్నాడు. మనం రీసెంట్గా చాలా వీడియోస్ చూస్తున్నాం. ఆ భార్య వెళ్ళిపోయి అమ్మాయిని కొడుతూ ఉంటుంది. ఏంటి అసలు చెప్పు నువ్వు? అది అవకాశం ఇచ్చింది నీ భర్త. నీకు చేతనైతే నీ భర్తను కంట్రోల్లో పెట్టుకో, లేదా తీసుకెళ్లి వాడిని కొట్టుకో, లేదంటే అబ్బాయి మీద కంప్లైంట్ పెట్టుకో. నువ్వు వేరే చోటకెళ్ళి అధికారం నీకు లేదు. యాజ్ పర్ లా కూడా వేరే చోటకెళ్ళి అధికారం నీకు లేదు. ఏ లాలో కూడా, ఏ ప్రజాస్వామ్యంలో కూడా నీ భర్త తప్పు చేస్తే నువ్వు ఆ ప్లేస్కి వెళ్ళి వాళ్ళ మీద మానసికంగా కానీ శారీరకంగా కానీ దూషించే అధికారం నీకు లేదు. యాజ్ పర్ లా కూడా లేదు. యూ కెన్ ఎంక్వైరీ విత్ ఎనీ లాయర్. వాళ్ళకి ఏ హక్కు ఉందంటే వాళ్ళ భర్త కానీ భార్య కానీ చీటింగ్ చేస్తే దానికి ఆధారాలు సబ్మిట్ చేసి లా ప్రకారం వాళ్ళు విడిపోవటమో కలిసి ఉండటమో చేసుకోవచ్చు తప్ప, కలిసి ఉండాలి అంటే లాలో ఉండదు. కాబట్టి అది పెద్ద మనుషుల మధ్య కూర్చోబెట్టి అన్అఫిషియల్గా మాట్లాడుకొని చేసుకోవాలి తప్ప నువ్వు వెళ్ళిపోయి డైరెక్ట్గా అటాక్ చేస్తానికి లేదు. ఈ రోజు అమ్మాయి మీద అటాక్ చేస్తావు, రేపు ఇంకో అమ్మాయి వచ్చింది చేస్తావా, తర్వాత ఇంకో అమ్మాయి వచ్చి చేస్తావా? అసలకి దారి తప్పిన నీ భార్య నీ భర్తను కంట్రోల్ పెట్టుకోకుండా అవతల మీద వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాడి చేయటం ఏంటి? అలా మనం ఎన్నోసార్లు చూసాం. నేను కూడా చిన్న చిన్న వీడియోస్ చూసా. కారులో ఒక అమ్మాయి అబ్బాయి కూర్చొని ఉంటే భర్త వెళ్ళిపోయి ఆ అబ్బాయిని అమ్మాయిని దారుణంగా కర్రలతో కొట్టేస్తున్నారు. అలా చేసే అధికారం ఎవరికి లేదు. తప్పు చేసే అధికారం వాళ్ళకి ఎట్లా లేదో వాళ్ళని శిక్షించే అధికారం కూడా లేదు. నువ్వు ఏం చేస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళారు అనేది చూడు. ఒకవేళ నిజంగా నువ్వు నిజాయితీగా ఉన్నావా, అయినా వాళ్ళు తప్పు చేశారా, కూర్చోబెట్టి మార్చుకోవడానికి ప్రయత్నించు, లేదా వదిలే. అంతే తప్ప ఒక మనిషి నువ్వు ఇలాగే బతుకు, ఇలాగే ఉండు అనే అధికారం ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. ప్రతి సోల్ ఈజ్ ఇండిపెండెంట్. ప్రతి ఆత్మ ఈ భూమి మీదకి సింగిల్గా వచ్చింది, సింగిల్గా వెళ్ళిపోతుంది. సో దానికి ఎక్కడా కూడా ఎవ్వరు కూడా రిస్ట్రిక్ట్ చేసి బంధించి బాధించే అధికారం ఎవరికీ లేదు. వాళ్ళ కర్మానుసారం ఏమనుభవిస్తున్నారు అనేది ఎవరికి నన్ ఆఫ్ దేర్ బిజినెస్. కానీ ఒక మనిషి వెళ్ళిపోయి వాళ్ళని ఏ విధంగా అయినా సరే, అది లైంగికంగా అయినా మానసికంగా అయినా శారీరకంగా అయినా దాడి చేసే హక్కు ఒక మనిషికి ఇంకొక మనిషి మీద లేదు. అది ధర్మం ప్రకారం లేదు, న్యాయబద్ధంగా మనం మనుషులు రాసుకున్న చట్ట ప్రకారం కూడా లేదు. నిజంగా ఈ కర్మ సిద్ధాంతం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే ఇన్ని క్రైమ్స్, ఇన్ని నేరాలు ఘోరాలు కావేమో అనిపిస్తోంది. ఒక మనిషి మనిషిలాగా బతుకుతారేమో అనిపిస్తోంది. అవును. అయితే ఇంకొక ప్రశ్న, కొంతమందికి పిల్లలు సరిగ్గా పుట్టరు. అంటే ఫిజికలీ ఛాలెంజింగ్ పీపుల్, అబ్నార్మల్ కిడ్స్ పుడుతూ ఉంటారు కదా. వాళ్ళకి ప్రెగ్నెన్సీలో కొంతమందికి తెలిసి కంటారు, కొంతమందికి తెలియక పిల్లలు పుట్టినాక ఇట్లా జరుగుతుంది. ఇదంతా కూడా అంటే వాళ్ళకి ఇంకా జీవితాంతం వాళ్ళు చేసి పెట్టాల్సిందే. అలాంటి వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది, ఏంటి ఇదంతా కూడా వాళ్ళ కర్మనా, ఇదంతా అనుభవించేది అని. నిజంగా ఇది పిల్లలు సరిగా పుట్టకపోవడం, కళ్ళ ముందే పిల్లలకి ఏమన్నా అవ్వడము, ఇంకా అంతకు మించిన శిక్ష ఏమైనా ఉండదేమో తల్లులకి అనిపిస్తుంది. ఇది కూడా కర్మ సిద్ధాంతమేనా? 100% శ్రీ. ఇందులో అసలు సెకండ్ థాట్ కూడా లేదు. సో ఒకటి, తల్లిదండ్రులు అనేవాళ్ళు కూడా సేమ్ సబ్జెక్ట్ అనమాట. వాళ్ళు పిల్లల్ని కనగానే గ్రాంటెడ్గా తీసేసుకుంటారు. వాళ్ళేదో ఒక ఆస్తిలాగా, వాళ్ళ సొంతంలాగా తీసేసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ జన్మలో ఇప్పుడు ఎవరైతే పేరెంట్స్ పిల్లల్ని కంటున్నారో అది వాళ్ళ ఇష్టంతోనో, వాళ్ళ ప్రేమకు చిహ్నంగానో, లేదా వాళ్ళ వంశాన్ని ఉద్ధరిస్తానుకో కంటున్నారు. అసలు ఆ సబ్జెక్ట్ అసలు డిఫరెంట్ సబ్జెక్ట్ మళ్ళీ. సరే, ఎవరైతే వాళ్ళ ఇష్టంతో పిల్లల్ని కంటున్నారు కదా, ఆ పిల్లలు వాళ్ళకి అంటే ఆ పిల్లలే ఎందుకు పుడతారు అనేది మాత్రం 100% రుణానుబంధం, కర్మ సిద్ధాంతం ఈ రెండింటికి సంబంధించిన సబ్జెక్టు. బేసికల్గా వాళ్ళకి మనం రుణం తీర్చుకోవడానికి, వాళ్ళకి సేవ చేయడానికి మనం పిల్లల్ని కంటున్నాం. కానీ వాళ్ళు ఏదో మన ఆస్తిలాగా, రేపే వాళ్ళు మన ఫ్యూచర్ లాగా, ఈరోజు మన జీవితాన్ని అన్నిటినీ చంపేసుకొని వాళ్ళని పెంచి పోషించడానికి, వాళ్ళకి అన్ని వసతులు ఇవ్వటానికి చాలా త్యాగాలు చేసేసుకొని, చాలా సంతోషం చంపేసుకొని చేస్తాం. ఆ కాన్సెప్ట్ ఈజ్ రాంగ్. పిల్లలు అనేది బాధ్యత.
ఆ బంధం ఎందుకు వచ్చిందంటే ఏదో జన్మలో వాళ్ళకి రుణపడి ఉన్నాం, ఈ జన్మలో తీర్చుకోవాలి కాబట్టి అది ఒక రుణానుబంధంగా వచ్చింది. వాళ్ళు మీ ఆస్తి కాదు, అంతస్తు కాదు. వాళ్ళు పెరిగి పెద్ద అయ్యే లోపల వాళ్ళతో జీవితాంతం మనం ఉండం కదా, మనం ముందే ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాము. అవును. మళ్ళీ ఎక్కడో పుట్టి ఎక్కడో జన్మలో మనం ఏదో పని చేసుకుంటాము. అసలు వాళ్ళకి మనకి సంబంధంలా చివరికి మన బొమ్మలు ఫోటోల్లో మిగులుతాయి. ఏంటి అసలుకి ఇది నాది అనేది ఏది అని అడుగుతున్నా. ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నాది అని ఏది లేని ఈ ప్రపంచంలో మనం ఏం చేస్తున్నాము అనేది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. తర్వాత ఈ బంధాలు బాధల గురించి మాట్లాడాలి. అసలు ఫస్ట్ మనిషి జన్మ ఏంటి, మనం ఎందుకు వచ్చాం, ఏం చేస్తున్నాము అనేది అర్థం చేసుకోవాలి. ఎవరికి వాళ్ళని జయించాలి. అంటే ఇప్పుడు నాకు ఒక ఆలోచన వస్తే అది నేను కంట్రోల్ చేసుకునే శక్తి నా దగ్గర ఉండాలి. అంటే నా పంచేంద్రియాలు నా ఆధీనంలో ఉండాలి. మెయిన్ సెకండ్ చేయాల్సిన పని అది. థర్డ్, ఈ బంధాలని అర్థం చేసుకోవాలి. ఈచ్ బంధంలో మనం ఎంతవరకు కాంట్రిబ్యూట్ చేయాలో అంతే కాంట్రిబ్యూట్ చేయాలి. అంతకు మించి దానికోసం వెంపర్లాడిపోయి బాధపడిపోయి అలాంటివన్నీ చేయకూడదు. అదంతా కర్మ, చెడు కర్మ. దానివల్ల సైకలాజికల్ ఇష్యూస్, డిప్రెషన్స్ తప్ప ఏమీ లేదు. దయచేసి నేను ప్రతి ఒక్క తల్లిదండ్రులు కానీ, భార్య భర్తల రోల్స్లో ఉన్నవాళ్ళు కానీ, పిల్లల రోల్స్లో ఉన్నవాళ్ళు కానీ, ప్రతి ఒక్క రోల్లో ఉన్న ఒక మనిషికి నేను చెప్పేది ఏంటంటే మనిషి జాతి అనే అర్థం ఏంటో తెలుసుకోండి. ఒక మనిషి శరీరంలో ఏమేం చేయగలడో తెలుసుకోండి. ఏం చేయాలనుకుంటున్నారో దాన్ని నిర్ణయించుకోండి. ఈ బంధాలలో పడి మన జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ఈ మనిషి జన్మని వృధా చేసుకోవద్దు. ఏదైతే ఉందో అది కర్మను యాక్సెప్ట్ చేస్తారో లేదా మెచ్యూర్డ్గా దాన్ని ఇగ్నోర్ చేస్తారో ఈ క్షణాన్ని మనం చంపుకొని బతకొద్దు. రేపటి గురించి ఈ క్షణాన్ని చంపుకోవద్దు. గ్యారంటీ లేని రేపు కోసం ఈ రోజు ఎందుకు మనకి ఎంత తాపత్రయం, ఎంత బాధ. ఈ రోజు బతకండి, ఈ రోజు జీవించండి. దాని తర్వాత రేపు వచ్చినప్పుడు మళ్ళీ ఆ రోజు బతకండి, ఆ రోజు జీవించండి. అంతే తప్ప రేపటి గురించి, వచ్చే నెల గురించి, వచ్చే సంవత్సరం గురించి అసలు ఇవన్నీ వద్దు. నేనేమంటున్నాను అంటే పిల్లలు ఎవరికి ఎందుకు పుట్టాలి అనేది ఆ రుణానుబంధం కర్మ సిద్ధాంతానుసారం పుడతారు. ఒకవేళ మంచి పిల్లలు పుట్టారా సంతోషపడండి. ఏదన్నా శారీరకంగా మానసికంగా లోపమున్న పిల్లలు పుట్టారా యాక్సెప్ట్ చేయండి, అంగీకరించండి. వాళ్ళకి సేవ చేయటమే మీ కర్మ రిలేటెడ్ అంటే తప్పదు, చెయ్యాలి. కానీ అది బాధగా చేయకండి, సంతోషంగా చేయండి. అప్పుడు మనము మన జీవితాన్ని అనుభవించవచ్చు. ఆ పాజిటివ్ ఎనర్జీ వాళ్ళకెళ్ళి కూడా వాళ్ళు తొందరగా క్యూర్ అవ్వచ్చు, వాళ్ళ లైఫ్ బెటర్గా అవ్వచ్చు. అబ్బా నా కర్మ నేను ఇలా చేస్తున్నాను అనుకొని నువ్వు బాధపడుతూ చేస్తే దాని నుంచి మంచి ఫలితాలు రావు. కాబట్టి మనం చేసేది సంతోషంగా చేయాలి. ప్రతి పని కూడా, ప్రతి బంధంలో కూడా ప్రతిదీ సంతోషంగా చేయండి. అప్పుడు రిజల్ట్స్ కూడా అలాగే ఉంటాయి. లేదా అట్లీస్ట్ మనం బాధపడం కదా. ఈ రోజు మొగుడు అట్లున్నాడు, పిల్లలు ఎట్లున్నారు, పక్కింటి వాళ్ళు ఇట్లా ఉన్నారని అంటున్నారంటే ఎక్కడున్నావు నువ్వెక్కడా? ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించుకో. నీ జీవితాన్ని, నీ శరీరాన్ని, నీ మైండ్ని ఫస్ట్ ట్యూన్ చేసుకో. అప్పుడు ఈ బంధాలు నిన్నేమి చేయలేవు. కర్మ కూడా మనల్ని బాధించలేదు. నేనేం చెప్తానంటే కర్మ కూడా మనల్ని బాధించలేదు. ఆ స్థాయికి మనిషి వెళ్ళగలడు, అంతకు మించి వెళ్ళగలడు. సో నీలో ఉన్న బలం తెలుసుకో. నీ బలహీనత నుంచి నువ్వు బయటికి రా. సో అప్పుడే మనం ఈ శరీరంలో కొన్ని అద్భుతాలు సృష్టించవచ్చు. ఓకే. ఇంకొక ప్రశ్న, మీరు అన్నారు కదా కొంతమందికి ఏమో చాలా కష్టపడితే, ఎంతో కష్టపడితే ఏదైనా సాధించాలి అంటే చాలా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. కొంతమందికి ఏమో చాలా ఈజీగా వాళ్ళు అనుకున్నది సాధిస్తూ ఉంటారు. అప్పుడు అనిపిస్తుంది ఏంటి నాకు ఎప్పుడు ఇవే కష్టాలు, ఎందుకు నేను ఇంత కష్టపడాలి ఏదైనా కావాలంటే. వాళ్ళకంత ఈజీగా దొరుకుతుంది కదా, నాకేం తక్కువ వాళ్ళకేం ఎక్కువ అని. సో ఆ ఫీల్ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కంపారిజన్ ఉండకూడదు. మన జీవితం అనేది ఒకరితో కంపేర్ చేసుకోకూడదు. కంపేర్ చేసుకున్నాం అంటే మనల్ని మనం తగ్గించుకున్నట్లు. ఫస్ట్ ఒకళ్ళతో మనం ఏదైతే ఆ హెచ్చు తగ్గులు అనేది అసలు మన మైండ్లో ఉండకూడదు. ఇప్పుడు జనరల్గా అన్నిటికీ అహం ఉంటుంది కదా. ఫస్ట్ ఆ విషయంలో పెట్టుకోండి, ఎవరికి వాళ్ళే గొప్ప. సో మనకి మనమే గొప్ప, మనం ఎందుకు కంపేర్ చేసుకోవాలి? కొన్ని తొందరగా నేర్చుకొని మనం ఏం సాధించాలి, లేట్గా నేర్చుకొని ఏం కోల్పోతున్నాం? మన మేధస్సు అనేది మన గ్రహాల స్థితిగతులు బట్టి వస్తుంది. ఆ గ్రహాల స్థితిగతులు అనేది మన కర్మానుసారం వస్తుంది. కాబట్టి మనకి ఎలా ఉంది మన మేధస్సు శక్తి, దాని తగ్గట్టు మనల్ని మనం మౌల్డ్ చేసుకోవాలి. తొందరగా నేర్చుకునే శక్తి మనకు ఉంది అంటే
దానికి తగ్గట్టు ఏం నేర్చుకోవాలి, ఏం చేయాలి అని ప్రణాళిక ఉండాలి. ఒకవేళ స్లోగా నేర్చుకునే శక్తి ఉన్నప్పుడు దానికి తగ్గట్టు ఎలా వెళ్ళాలో చూసుకోవాలి. అంతే తప్ప అసలు ఒకరితో పోల్చుకోవటం అనేది వెరీ వెరీ ఫూలిష్నెస్. నేనేమంటున్నాను, అహాన్ని జయించమంటున్నా, కానీ నిన్ను నువ్వు తక్కువ చేసుకోమని చెప్పట్లేదు. ఆత్మగౌరవం చాలా ముఖ్యం. ఆత్మగౌరవం ఉన్నోళ్ళు ఎప్పుడు కంపేర్ చేసుకోరు. ఎప్పుడు ఒకళ్ళని పై స్థాయిలో చూడరు, ఒకళ్ళని కింద స్థాయిలో కూడా చూడరు శ్రీ. మళ్ళీ రెండు చూడరు. నిజంగా ఎవరికైతే ఆత్మగౌరవం గురించి కరెక్ట్గా తెలుసో వేరే మనుషుల్ని పై స్థాయిలో చూడరు, కింద స్థాయిలో చూడరు, సమానంగానే కనిపిస్తారు ప్రతి ఒక్కళ్ళు కూడా. కాబట్టి ఒకళ్ళతో కంపారిజన్ చేసుకోవద్దు. మన జీవితం, ప్రతి ఒక్కళ్ళ జీవితం డిఫరెంట్గా ఉంటుంది. ఇన్ని కోట్ల మంది జీవితం కదా, అందరిది ఒకేలాగుండదు. కాబట్టి మనం ఏం చేయాలనుకున్నాం దానికి ఒక ప్రణాళిక వేసుకొని ఎవ్వరి గురించి పట్టించుకోకుండా మన ప్రణాళిక ప్రకారం మనం వెళ్ళిపోతూ మనం ఎలా ఉన్నాం, ఎలా తిన్నాం అనేది మనది మాత్రమే మనం మైండ్లో పెట్టుకొని తెలిసి ఎవరికి ఇబ్బంది పెట్టకుండా, తెలిసి తప్పు చేయకుండా గనక జీవిస్తే మనం సంతోషంగా ఉంటాము. ఎప్పుడు పక్కింటి వాళ్ళకి అది ఉంది మనకి ఇది లేదు అని మొదలైందా, ఈ క్షణాన్ని మళ్ళీ నువ్వు కోల్పోతున్నావు. నేను అదే చెప్తుంది, ఒకళ్ళతో కంపేర్ చేసుకొని ప్రజెంట్ ఉన్న క్షణాన్ని కోల్పోవద్దు. ఒకవేళ మనకి ఏమైనా కావాలా, ఎలా సాధించుకోవాలో మార్గాలు ఎంచుకుందాం. మా గురువు కానీ ఎంతో మంది గురువులు కొన్ని మార్గాలు, వాళ్ళు ఎన్నో సంవత్సరాల సాధనతో కొన్ని మార్గాలు సృష్టించారు. అది డెవోషనల్ అనుకో, స్పిరిచువల్ అనుకో, లేదా సైకలాజికల్ గా సబ్జెక్ట్ ప్రకారం, సైన్స్ ప్రకారం కూడా ఉన్నాయి. ఆ మార్గాల్లో వెళ్ళి నీకు కావాల్సింది సాధించుకో. మెడిటేషన్ చేయి. ఇందాక నువ్వు అన్నావు శ్రీ, ఎలాగ మైండ్ని మనుషుల్ని అధిగమిస్తారు అంటే మంత్ర సాధన వల్ల చేయొచ్చు, మెడిటేషన్ వల్ల కూడా చేయొచ్చు. నువ్వు యోగా చేయి, ధ్యానం చేయి, ప్రాణాయామం చేయి, అవన్నీ మనకి ఉన్నాయి కదా. మంచి సబ్జెక్ట్ ఉంది కదా. అప్పుడు మైండ్ కంట్రోల్లో పెట్టుకునే పద్ధతులు అలవర్చుకో, మంత్రం ద్వారా పనులు సాధించుకో. సో అలాంటివి చేయమంటున్నా నేను. ఈ మనుషుల్ని కంపేర్ చేసుకుంటావేంటి, బియాండ్ వెళ్ళు. మనిషి ఎట్లాగో నీతో ఈక్వలే. వాడు బంగ్లాల్లో ఉన్నా, గుడిసెలో ఉన్న మనిషి అనేవాడు ఈక్వల్. వాడు మనిషే బై ఎండ్ ఆఫ్ ద డే. ఈ హెచ్చు తక్కువలని మనం క్రియేట్ చేసుకుంటున్నాం. కాబట్టి నీకేం కావాలో ఆ మార్గంలో వెళ్ళి సాధించుకో. వాళ్ళ గురించి మనకి ఎందుకు. సరే నీకు ఈజీగా రాలేదా, నువ్వు అన్నట్లు కష్టం అనేంటి, నీకు ఇష్టపడి చేయి. కష్టం అనే పదం ఎందుకు వస్తుంది? మార్నింగ్ లెగటం కష్టం కొంతమందికి, ఇష్టమైతే లేకపోతే లేకు. మాకు లెగటం నీకు అవసరం అనుకుంటే లేగు, అది ఇష్టంతో లేగు. వర్క్ చేస్తే నీకు డబ్బులు వస్తాయి, ఇష్టంతో పని చేయి. ఒకరితో మాట్లాడితే నీకు పని అవుతుంది, ఇష్టంతో చేయి. ఒకరితో ఉంటే నీ బాధ్యత, ఉండు ఇష్టంతో. సో ప్రతిదీ ఇష్టంతో చేయి. కష్టం అనేది ఎందుకు వస్తుంది? రాని మాకు అట్లాంటి మన డిక్షనరీలో రానియొద్దు. నీ జీవితాన్ని నువ్వు మార్చుకోలేనప్పుడు ఇంక ఏం చేస్తావు నువ్వు? అసలు ఇంకా ఎందుకు నీకు మనిషి జన్మ ఎందుకు? సో ఫస్ట్ మనల్ని మనం మార్చుకోవాలి, మనల్ని మనం జయించాలి. అప్పుడు ప్రపంచంలో మిగతా వాటి గురించి ఆలోచించవచ్చు. ఓకే, ఇప్పుడు చాలామంది ఆధ్యాత్మికంగా వెళ్తూ ఉన్నారు, పూజలు చేస్తూ ఉంటారు, గుళ్ళకి వెళ్తూ ఉంటారు, అవి దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. కానీ దీన్ని ఆధ్యాత్మికం అంటారా? ఆ భగవంతుడు ఏం చెప్పాడు? కొంచెం ఇతరుల్ని మోసం చేయొద్దు, 10 మందికి మంచి పుణ్యం పనులు చేయాలి అని. ఇవి చేసేది తక్కువ, విగ్రహాల ఆరాధన ఎక్కువ. సో ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది, మళ్ళీ వాళ్ళకి మంచి కూడా జరగడం చూస్తూ ఉంటాము. దేవుడు ఇలాంటి వాళ్ళకి అన్నీ ఇస్తారా అన్నట్టుగా. అంటే అట్లా ఏం లేదు శ్రీ. మనం జనరల్గా ప్రపంచం ఎప్పుడు కూడా సక్సెస్ అయిన వాళ్ళ గురించి మాట్లాడుతుంది, సక్సెస్ అయిన వాళ్ళు చేస్తుంది. ఫెయిల్యూర్ అయిన వాళ్ళు 100 మందిలో 90 మంది కూడా దేవుడి పూజలు చేసి ఉండొచ్చు, కానీ వాళ్ళు సక్సెస్ అవ్వలేదు కాబట్టి నువ్వు చూడలేకపోతున్నావు. సో ఎవరైతే విజయవంతంగా ఉన్నారో వాళ్ళని చూసి దేవుడు వాళ్ళని కరుణించారని అపోహపడుతున్నాం. ఫెయిల్ అయిన వాళ్ళని నువ్వు అడుగు, ఎంతమంది దేవుడిని పూజించుండ్రు? డెఫినెట్గా పూజించే ఉంటారు కదా. సో అసలు దేవుడికి కానీ, మన సక్సెస్ ఫెయిల్యూర్స్ కానీ, నువ్వు అన్న ఆధ్యాత్మికత కానీ, కర్మకు కానీ అసలు సంబంధం లేదు. ప్రతి ఒక్కటి డిఫరెంట్ సబ్జెక్ట్. దైవ భావం అనేది మనసుకు సంబంధించింది, మెటీరియల్స్కి సంబంధించింది కాదు, శరీరానికి సంబంధించింది కాదు. కాబట్టి దైవాన్ని పూజిస్తే నీకు ఇది వస్తుంది అనేది గ్యారంటీ కాదు. మనసుకి ఒక మంచి తృప్తిని వస్తుంది, ఒక ధైర్యం వస్తుంది, దానివల్ల నీకు ఈ పని చేయడానికి ఒక ఉత్సాహం వస్తుంది. దానికి దైవాన్ని సపోర్ట్గా తీసుకో. కానీ చెయ్యాల్సింది నువ్వే, నడవాల్సింది నువ్వే, సక్సెస్ అవ్వాల్సింది కూడా నువ్వే. దానికి కావాల్సిన టూల్ని మనం నేచర్ నుంచి తీసుకుంటున్నాం. అది దేవుడనో, పూజనో, లేదు అంటే నీలో ఉన్న ఒక మేధస్సనో, దీనికి రకరకాలుగా పేర్లు పెట్టుకుంటున్నాం.
ఒక్కటే నేను చెప్తాను, నేను నేర్చుకున్న దాని నుంచి, నేను చూసిన దాని నుంచి, మా గురువులు చెప్పిన దాని గురించి, దైవభక్తి ఎంత ఉన్నా ధర్మం లేనంత వరకు అది ఉపయోగం లేనిదే. నువ్వు ఎన్ని పూజలు చేసినా నువ్వు ధర్మం పాటించినంత వరకు అది సున్నా. దైవం ఎప్పుడూ కూడా అధర్మాన్ని ప్రోత్సహించరు. దైవం ఎప్పుడు కూడా అధర్మాన్ని సపోర్ట్ చేయరు. కాబట్టి మనము వేరే వాళ్ళు పూజలు చేస్తున్నారా, వాళ్ళకి బెనిఫిట్ ఉందా అనే సబ్జెక్టు మనం పక్కన పెట్టేయాలి. నేను చెప్తున్నాక అసలు వేరే వాళ్ళని చూసే సబ్జెక్టు మనం పక్కన పెట్టేసేయాలి. మనం ఏం చేయాలి? దైవారాధన చేద్దామా, మంత్ర సాధన చేద్దామా, లేదా మెడిటేషన్ చేసి మెంటల్గా మనము స్ట్రాంగ్ అవుదామా అనేది మనం నిర్ణయించుకొని ఆ మార్గంలో నమ్మకంతో దృఢ సంకల్పంతో ప్రయాణం చేయాలి. అందరికీ ఓవర్ నైట్ పని అయిపోవాలి, ఓపికలు ఉండవు. అబ్బా నేను మొదలు పెట్టేసా, మెడిటేషన్ చేసేసిన 10 రోజులు అయిపోయింది ఏం రాలేదబ్బా, నెల అయిపోయింది ఏం రాలేదు, సంవత్సరం అయిపోయింది ఏం రాలా, మంత్రం చేసేస్తున్నానే, ఏది వాళ్ళు చేసే 11:108కి మంత్రం చేసేస్తున్నానే ఏం అవ్వట్లేదే. అది కాదు, ఒక సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు ఎలాగ ప్రకృతి సంవత్సరంలో నువ్వు ప్రకృతిని చూడు, దానికంటే ఒక సిస్టమ్ ఉందిగా. ఒక సీజన్లో వర్షాలు పడతాయి, ఒక సీజన్లో మంచు కురుస్తుంది, ఒక సీజన్లో ఎండ వేస్తుంది. సృష్టికి ఎలాగా ఒక సిస్టమ్ ఉందో ప్రతి దానికి కూడా ఒక సిస్టమ్ ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవాలి. మనం చేసే సాధన నమ్మకంతో చాలా చాలా పాజిటివ్ ఎనర్జీతో చేసినప్పుడు ఫలితాలు తొందరగా ఉంటాయి. అసలు నువ్వు మొదలు పెడతావే అనుమానంతో మొదలు పెడుతున్నావే, ఇంకా ఫలితాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎప్పుడైతే నువ్వు నమ్మావో అనుమానం అనేది ఎప్పటికీ రాదు. సో నిరుత్సాహత ఎప్పటికీ రాదు. కాబట్టి మనం చేసే ప్రయత్నంలో లోపం ఉన్నట్లు అది సరి చేసుకోండి. దైవాన్ని ఎలా పూజించాలో నేర్చుకోండి, దైవాన్ని ఎలా సాధించుకోవాలో నేర్చుకోండి, అనుకున్నవి ఎట్లాగా మనం పొందాలి అంటే ఏం చేయాలో తెలుసుకోండి. అవన్నీ తెలియకుండా మనం అది చేసాం ఇది చేసాం అనుకుంటా అంటే మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం మాట్లాడుతున్నాం. చాలా మంది కూడా రిలేషన్స్లో వాళ్ళు నిజంగా ఎఫర్ట్స్ పెట్టరు. నేను అది చేసా ఇది చేసాను నలుగురు చెప్పుకుంటారు తృప్తి పడటానికి. వాళ్ళు నిజంగా అవన్నీ చేయరు. వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం చెప్పుకుంటారు, ఎదుటోడు చేసిన చెప్పరు. నేను అది చేసా ఇది చేసా అని చెప్తారు. అది తప్పు అంటున్నా. ఎదుటి వాళ్ళు ఎప్పుడు మేజర్గా మనిషిలో ప్రాబ్లం ఏంటి తెలుసునా, వాళ్ళల్లో ఉన్న లోపాలని యాక్సెప్ట్ చేయటం, వాళ్ళ తప్పుల గురించి మాట్లాడలేకపోవటం, ఎదుటి వాళ్ళని దూషించటం, పక్క వాళ్ళతో పోల్చుకోవటం, ఇవన్నీ వద్దు. మనం ఒక్కళ్ళమే పుట్టాం, ఒక్కళ్ళమే పోతాం. ఈ మధ్యలో జరిగే ఈ మాయలో ఈ బంధాల్లో పడకుండా ఎలా మనం సంతోషంగా, అంటే మనం అనుకునే సంతోషం, ఎందుకంటే అది కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాంటిగా ఉంటుంది. సంతోషానికి కూడా ఒక డెఫినేషన్ లేదు. అది ప్రతి జీవితంలో మారుతూ ఉంటుంది సంతోషం. నీకు అన్నం తింటే సంతోషం అయితే, ఇంకొకరికి చపాతీ తింటాం సంతోషం అయితే, నాకు ఇడ్లీ తింటాం సంతోషమే ఉండొచ్చు. కాబట్టి ఎవరికి సంబంధించిన సంతోషాన్ని వాళ్ళు పొందటానికి ఎవరిని బాధించకుండా వాళ్ళ జీవితాన్ని నడుపుకోవాలి. ఇక్కడ ఒకళ్ళని బాధించే హక్కు ఎవరికి లేదు. కాబట్టి ఒకళ్ళు అట్లాగా అనేది పక్కన పెట్టేసి ఫస్ట్ అసలు దైవాన్ని ఎట్లా ఆరాధించాలి, మనం ఎలాగ మనం అనుకుని సాధించాలి అని కరెక్ట్ మార్గంలోకి వెళ్ళమని చెప్తున్నా. ఓకే. నేను చాలా మందిని చూశాను కర్మ సిద్ధాంతాన్ని నమ్మే వాళ్ళని. కొంచెం ఒక ఒక 10-20 ఇయర్స్ బ్యాక్ వెళ్తే వాళ్ళు బాగా ఎక్కువగా నమ్మేవాళ్ళు ఉన్నారు ఈ కర్మ సిద్ధాంతాన్ని, ఇది చేస్తే ఇలా జరుగుతుందని. నాకు తెలిసిన ఒకరు వాళ్ళ హస్బెండ్ ఇల్లీగల్ అఫైర్ పెట్టుకొని ఇంకొకరిని ఇంట్లోకి తీసుకొస్తే తను ప్రెగ్నెంట్ కాబట్టి ఆ లేడీ ఏం చేసింది, అప్పటికే ఆ లేడీకి 4 పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు. అంటే నా భర్త ఇంకొకరిని మోసం చేశాడు, ఇప్పుడు ఆ పాపం నా పిల్లలకి తగులుతుందని తను ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టుకున్నారనమాట. ఆ తర్వాత మొత్తం ఏమైందంటే ఇంకా మొత్తం తను ప్రాపర్టీ అంతా ఆక్యుపై చేసి ఫస్ట్ వైఫ్ని బయటికి వెళ్ళగొట్టడం జరిగింది. ఇక్కడ ఆమె చేసింది కరెక్టేనా? అంటే నా కర్మ, నా పిల్లలకి ఇక్కడ కర్మ తగులుతుందో, నా భర్త పాపం చేస్తే ఇప్పుడు ఆవిడ ప్రెగ్నెంట్, ఆవిడ మోసం చేస్తే ఆ పాపం నా పిల్లలకు తగులుతుందని ఈమె కర్మ సిద్ధాంతం నమ్మి ఈవిడ యాక్సెప్ట్ చేసి ఆ తర్వాత ఇప్పుడు ఈవిడ బ్రతుకు ఇలా చేసుకుంది. ఈ ఇన్సిడెంట్ని మీరు ఎట్లా చూస్తారు? బేసికల్గా ఆవిడకి కర్మ సిద్ధాంతం తెలీదు అని చెప్తాను నేను. ఎందుకంటే నేను కర్మ సిద్ధాంతం డెప్త్ వెళ్ళే కొద్దిగా చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. బట్ ఆన్ ద లేయర్, ఆన్ ద టాప్ చూద్దాం. ఈ 4 పిల్లలు వీళ్ళిద్దరు భార్యాభర్తలకి సంబంధించిన వాళ్ళు.
తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకు వస్తాయని మనం నమ్ముతున్నాం కదా. ఆల్రెడీ ఆయన చేసేసాడు. ఎక్కడ చేశాడు? వేరే అమ్మాయి విషయంలో కాదు, తన భార్యను మోసం చేసి వేరే అమ్మాయితో ఉంటా ఆల్రెడీ భార్యకి మోసం చేసి ఆల్రెడీ కర్మ సిద్ధాంతాన్ని బ్రేక్ చేసి తప్పు చేసేసాడు. అంటే ఈ అమ్మాయి ఎవరైతే ఈ ఫస్ట్ భార్య ఉందో ఈ అమ్మాయిని యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఆ అకౌంట్ అనేది పిల్లలకి వెళ్ళాల్సిందే కదా, వాళ్ళ భర్తకు కూడా వెళ్ళాల్సిందే కదా, దాన్ని నువ్వు తప్పించలేవు. రెండోది, ఆ అమ్మాయికి చెప్పి చేశాడా చెప్పి చేయలేదా నీకెలా తెలుసు? ఒకవేళ ఈ సెకండ్ ఉన్న అమ్మాయి ఫస్ట్ ఆల్రెడీ ఆయనకి భార్య ఉందని తెలిసి ఆయనతో రిలేషన్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయికి కర్మ సిద్ధాంతం ఎలా వర్తిస్తుంది? ఆ అమ్మాయి ఇష్టపడి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయికి డెఫినెట్గా మోసం కింద రాదు. ఇష్టపడే తన బంధంలోకి వెళ్ళింది అంటే అప్పుడు కర్మ సిద్ధాంతం ఎక్కడ అప్లై అవ్వదు ఆ అమ్మాయికి. ఆ అమ్మాయిని ఇంట్లోకి తీసుకొచ్చాడు వితౌట్ పర్మిషను, ఒక సంసారంలోకి తీసుకొచ్చాడు అంటే మళ్ళీ రెండో కర్మని ట్రిగ్గర్ చేశాడు. అంటే ఆల్రెడీ ఆయన ఒక తప్పు చేసేసినప్పుడు ఇక్కడ పర్మిషన్ లేకుండా ఒక భార్యను నమ్మించి మనసా వాచా కర్మణ నీతో ఉంటాను అని ఎన్నో వాగ్దానాలు చేసి శాస్త్రబద్ధంగా పెళ్లి చేసుకున్న భార్యని మోసం చేసి తప్పు చేశాడు. ఆ భార్య పర్మిషన్ లేకుండా ఇంకొక అమ్మాయితో ఉండి తప్పు చేశాడు. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ చేసి తప్పు చేశాడు. ఆ అమ్మాయిని ఇంట్లోకి తీసుకొచ్చి తప్పు చేశాడు. అంటే ఆయన ఆల్రెడీ చెడు కర్మని గెయిన్ చేసేసుకున్నాడు. ఇప్పుడు ఈవిడికి వీళ్ళ పిల్లలకి దాని నుంచి వచ్చినా లేకపోయినా ఆల్రెడీ అకౌంటబుల్ అది. ఇప్పుడు ఈ అమ్మాయిని తీసుకొచ్చినప్పుడు ఈవిడ ఏం చేయాలి? మీరు అన్నట్లు ఒకవేళ యాక్సెప్ట్ చేసి అందరు కలిసి సంతోషంగా ఉండాలి అనుకొని మాట్లాడుకొని జాగ్రత్త పడి యాక్సెప్ట్ చేసినప్పుడు తప్పులేదు. లేదు తను యాక్సెప్ట్ చేయకుండా నేను నా పిల్లలు విడిగా ఉంటాము, నీకు మాకేదైనా సపోర్ట్ చేయాలనుకుంటే చెయ్యి, లేదా మీరు సపరేట్గా ఉండండి అని చెప్పి ఒక పెద్ద మనుషుల్ని కూర్చోబెట్టి దాన్ని ప్రాపర్గా చేసుకోకుండా ఆ కర్మ అనుకొని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ తప్పు చేసింది. ఆవిడ కర్మ సిద్ధాంతం తెలియక తప్పు చేసింది అంటున్నా. తెలుసుకున్న వాళ్ళైతే అలా చేయరు. అప్పుడు లీగల్గానో లేదా పెద్ద మనుషులను కూర్చోబెట్టి ఇలా ఒక మనిషి మా జీవితంలోకి వచ్చింది కాబట్టి ఈవిడ నిజంగా పిల్లల గురించి ఆలోచించింది అయితే ఆ పిల్లల్ని సెక్యూర్ చేసే పద్ధతుల్లో తను వెళ్లకుండా తన సొంత నిర్ణయం తీసుకొని తప్పు చేసింది. అది 100% తప్పు. తను ఆ ఫస్ట్ వైఫ్ ఎవరైతే తను తప్పు చేసింది కాబట్టి ఆవిడికి ఆ రిజల్ట్స్ కూడా ఇన్స్టెంట్గానే వచ్చేసాయి. కానీ దానివల్ల బలైంది పిల్లలు. ఎందుకే నేను చెప్తుంది, మనకు అన్నీ తెలుసు అన్న అపోహలో చాలా తప్పులు చేస్తూ ఉంటారు. కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడానికి ఫస్ట్ ప్రయత్నించండి. అది చాలా పెద్ద సబ్జెక్టు, చాలా కన్ఫ్యూజన్గా ఉంటాయి. ఎందుకంటే దానికి చాలా లూప్స్ అండ్ సైకిల్స్ ఉంటాయి. కాబట్టి టూ మచ్గా మనకు వెళ్ళకపోయినా బేసిక్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి దానికి తగ్గట్టుగా డెసిషన్స్ తీసుకోవాలి అంటున్నా. సో ఇందాక మాటల్లో మీరు అంటున్నారు తల్లిదండ్రులు చేసిన పాప పుణ్యాలు పిల్లలకు తగులుతాయని. అందులో ఒకరు మంచోళ్ళు ఉండొచ్చు, ఒకరు చెడ్డోళ్ళు ఉండొచ్చు. మరి ఇప్పుడు ఆ పిల్లలు ఏం తప్పు చేసినట్టు అంటే ఏం తగులుతుంది పిల్లలకి? అది కూడా విధి రాత కదా శ్రీ. ఇప్పుడు వాళ్ళిద్దరు తల్లిదండ్రులకి వీళ్ళు పుట్టాలి అనేది కర్మ, వాళ్ళు చేసిన పాపంలో పాలు పంచుకోవాలనుకునేది కర్మ. సో విధి రాత అది. కాబట్టి ఇలాంటి తల్లిదండ్రులకి పుట్టాలి అనేది అనుభవించాలి అనేది ఆల్రెడీ డిసైడ్ చేసే వచ్చారు. అంటే వాళ్ళు చెల్లించుకుంటున్నారు. సో నువ్వు వద్దు అన్నా కూడా అది ఆగదు ఆ సైకిల్. తల్లిదండ్రులు ఇద్దరిలో నువ్వు అన్నట్లు ఒకళ్ళు తప్పు చేస్తారు, ఒకళ్ళు తప్పు చేయకుండా ఉండొచ్చు. బట్ కానీ ఇద్దరికి కూడా దాంట్లో భాగం ఉంటుంది. తల్లిదండ్రులు ఎవరు తప్పు చేసినా పిల్లలకి ఎంతో కొంత పాస్ అయ్యేది అనేది మాత్రం వాస్తవమే. ఎందుకంటే ఇప్పుడు నేనే చూస్తే మనం కొన్ని చార్ట్స్ ఉంటాయి, అవి మనకి అద్భుతమైన ఉదాహరణ అనమాట. కాలసర్పదోషం అని ఉంటుంది. ఎలాగ మనకి ఈ డయాబెటిక్ అని కొన్ని ఎట్లాగా హెరిడిటీ అని మనం చెప్తున్నాం కదా, వంశపారంపర్యంగా వస్తాయని చెప్తున్నాం కదా. ఇప్పుడు మరి నాకు సంబంధం లేదు రావద్దు అంటే ఆగట్లేదు కదా, వస్తున్నాయి కదా సైంటిఫిక్ గా కూడా. అలాగే ఆస్ట్రాలజీ ప్రకారం కూడా కాలసర్పదోషం, సర్పదోషం, పితృదోషం అనేవి తరతరాలుగా వస్తాయి. సో కాలసర్పదోషం ఉన్న చార్ట్లో అంతకు ముందు వెళ్ళినా దాని తర్వాత వెళ్ళినా కూడా అది క్యారీ ఫార్వర్డ్ అయ్యేది మనకు ఒక ఆధారం కూడా ఉంది. సో అవి కొన్ని అలాగ హెరిడిటరీ దోషాలు ఉంటాయి. సో ఆ దోషాలు రావటానికి కూడా పుట్టుంటుంది. ఎట్లాగంటే ఇది కూడా చాలా పెద్ద సబ్జెక్ట్ అనమాట. ఈ తల్లిదండ్రులు పిల్లలు అనేది కూడా చాలా పెద్ద సబ్జెక్టు. ఈ సిస్టమ్ని క్రియేట్ చేసిన మేధావులు దేవుళ్ళు ఎవరో కానీ ఇట్ ఈస్ వెరీ టఫ్ టు అండర్స్టాండ్. బట్ కానీ సింపుల్గా ఉండాలి అంటే ఒకళ్ళు దరిద్రం అనుభవించాలి అన్నప్పుడు సరిగ్గా లేని కుటుంబంలో పుడతారు. ఒకళ్ళు పుట్టుకతోనే అదృష్టం అనుభవించాలనుకుంటున్నప్పుడు ధనికుల కుటుంబంలో పుడతారు. అక్కడ దేర్ ఈజ్ ఆన్సర్ బేస్డ్ ఆన్ యువర్ కర్మ. నువ్వు ఒకళ్ళ కుటుంబంలో పుట్టావు,
ఈ తల్లిదండ్రులు విడిపోయేది అనేది కూడా వాళ్ళ జాతకాలు నువ్వు చూస్తే పిల్లల జాతకాలు తల్లిదండ్రుల జాతకాలు అన్నీ మ్యాప్ అవ్వాలి. ఎలా మ్యాప్ అవ్వాలి? ఒకవేళ పేరెంట్స్ విడిపోతున్నారు అనేది ఉంటే తల్లిదండ్రుల జాతకంలో కూడా పేరెంట్స్ ప్రేమని కోల్పోతారు, ఎవరో ఒకరికి దూరం అవుతారు అనేది ఆల్రెడీ వాళ్ళ దాంట్లో డిఫైన్ చేసి ఉంటుంది. ఓకే. సో కాబట్టి ఇవన్నీ కూడా చాలా పెద్ద మ్యాపింగ్ అనమాట. ఇప్పటికీ నేను కూడా చాలా అన్వేషిస్తున్నాను. సో ఇట్ ఈస్ వెరీ హ్యూజ్ సబ్జెక్ట్. అది మనం అర్థం చేసుకోలేం కాబట్టి దాని సారాంశం అర్థం చేసుకుందాం. ఓకే. ఒకటే సారాంశం, మనకి తెలిసి తప్పు చేయకూడదు, మనకి తెలిసి ఎవరిని మోసం చేయకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు, ఒకళ్ళ సొమ్ము తీసుకునే హక్కు మనకి లేదు, ఒకళ్ళని శారీరకంగా మానసికంగా బాధ పెట్టే హక్కు మనకి లేదు, మనల్ని మనం మాత్రమే జయించగలం. ఒకరితో కంపేర్ చేసుకోకుండా ఏది ఒకళ్ళతో లేకుండా నీకు నచ్చింది ధర్మానుసారం ఏమనిపిస్తే అది చెయ్యి. మానవ జన్మ గొప్ప జన్మ, దాంట్లో నువ్వేం సాధించాలనుకుంటున్నావు ఒక క్లారిటీతో ప్రయాణం చెయ్యి. కర్మని జయించాలంటే ఫస్ట్ నిన్ను నువ్వు జయించుకోవాలి, నీ అహాన్ని నువ్వు జయించుకోవాలి, ఈ బంధలు భావాలు బాధలు అర్థం చేసుకోవాలి, వాటిలన్నిటి నుంచి ఓవర్కమ్ అయితేనే మనం కర్మని జయించగలము. దానికి కావాల్సిన ప్రణాళికను రూపొందించుకో, ప్రయత్నించు. ఎప్పుడు కూడా ప్రణాళిక మొదలు పెట్టగానే ప్రయాణం సాగదు. అది కూడా మళ్ళీ మన కర్మానుసారం మన యోగానుసారం అది దానికి అడ్డంకులు వస్తాయి. కానీ ప్రయత్నించు. చిన్నప్పుడు పుట్టినప్పుడే మనం పాకలేదు, ఫస్ట్ బోర్లా పడ్డాం, పాకాం, దాని తర్వాత తప్పటడుగులేసాం, దాని తర్వాత నడిచాం, దాని తర్వాత పరిగెత్తాం. ఇంత ప్రాసెస్ మన కళ్ళ ముందు ఉంది కదా, ప్రతి ఒక్క దాంట్లో మనం అదే అప్లై చేయాలి. ఓవర్ నైట్లో ధనికులు అవ్వాలి అని చెప్పి ఇప్పుడు ఏదైతే సైబర్ క్రైమ్లో పడుతున్నారో అది మనిషి బలహీనత. సో ఆ బలహీనత, అత్యాస, ఇట్లాంటి ఆటల అసూయ లాంటి చెడు భావాల నుంచి బయటికి రండి. ఓవర్ నైట్లో ఏమీ అవ్వవు కాబట్టి నిదానంగా ప్రయాణం చేయండి. ఓవర్ నైట్లో సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీస్ తీసుకోవద్దు, సంవత్సరాల తరబడి కష్టపడే వాళ్ళ స్టోరీలు ఇన్స్పిరేషన్గా తీసుకోండి. అట్లీస్ట్ ఒక మోటివేషన్ ఉంటుంది. ఓవర్ నైట్లో వాడు అట్లా అయిపోయాడే నేను అవ్వలేదనే బాధపడే కంటే అరే అక్కడ ఎన్నో సంవత్సరాలు కష్టపడితే సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీస్ తీసుకోండి. సో నేను చెప్పేది ఏంటి అంటే మనిషి జన్మని అర్థం చేసుకోండి, కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోండి, ఆ తర్వాత ఒక ప్రణాళికను ఏర్పరచుకొని ఆ మార్గంలో నడవండి. కంపల్సరిగా మనం జయించగలం, వీటిలన్నిటినీ జయించగలం. అసలు వండర్ఫుల్. ఏవైనా చెప్పారు కర్మ సిద్ధాంతం గురించి, ఒక మనిషి ఎలా బ్రతకాలి అనే దాని గురించి. చాలా చాలా ధన్యవాదాలమ్మా. థ్యాంక్స్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.